హలో నేను మిస్ రావు. అధికారం ఉన్నా లేకపోయినా కొంతమందికి ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ మండవ వెంకటేశ్వరరావు గారు ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సరే, రాజకీయంగా వైరాగ్యం వీడినట్టేనా పూర్తి స్థాయిలో? రాజకీయాల్లోకి వచ్చిన వైరాగ్యం అంటూ ఏముంటుందండి. తర్వాత రెండోది రిటైర్మెంట్ అనే మాట్లాడికి ఇటువంటికి తావుండదు. కాకపోతే సమయం, సందర్భం, పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఉన్న వాతావరణంలో మనం నిర్వర్తించే పాత్రను బట్టి మన యాక్టివ్ రోల్ ఉంటుంది తప్ప నన్ను అడిగితే అందుకే నేను ఎప్పుడు కూడా రిటైర్మెంట్ అనే పదాన్ని నేను స్వీకరించను. కాకపోతే యాక్టివ్ అంటే ఎలక్ట్రల్ పాలిటిక్స్లకి కొంచెం దూరం ఉన్నమాట వాస్తవం. అంతవరకు నేను క్లియర్గా ఒప్పుకుంటున్నాను. ప్రత్యక్ష ఎన్నికల్లో అంటే 2014 నుంచి కొంచెం దూరంగా ఉన్నారు కదా. అది ప్రత్యక్ష ఎన్నికల వరకు వచ్చినప్పుడు కాంటెస్ట్లో వచ్చినప్పుడు కొంత తేడా ఉంది, వాతావరణం తేడా ఉంది. నా ఒకటి వ్యక్తిగతంగా ఆలోచించుకునే వాళ్ళకి కొంచెం దూరం ఉండటం బెటర్ అనే అభిప్రాయంతో నేనున్నాను. కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ మార్పులు వస్తాయి ఏంటి అనేది చెప్పలేము. అంటే నిలబడదానని కాదు, రాజకీయాల్లో మన పాత్ర అవసరమైనప్పుడు స్పందించాల్సినటువంటి బాధ్యత. ఈ 40 ఏళ్ల మాకున్నటువంటి రాజకీయ అనుభవం లేకపోతే ఈ సమాజం మాకు ఇచ్చినటువంటి బాధ్యత గుర్తింపును దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు మాట్లాడతాను. నిజంగానే అవసరమైంది చేస్తున్నా. సరే, ఆ రోజున కాలేజీలో చదివే రోజుల్లో నిజంగా కూడా రాజకీయాలకి అసలు మాకు సంబంధం లేదు, మాకేం లేదు. కానీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎవరు చెప్పలేదు. ఏదో ఫ్యామిలీ నేపథ్యంలో కొంత కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి ఫ్యామిలీస్లో వచ్చిన వాళ్ళం కాబట్టి అనుకోకుండానే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తిరిగాం మేము. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు సినిమా యాక్టర్గా కాకపోయినా ఆయన మీద వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి ఉన్న అభిమానం ఉన్న ఆ రోజున రాజకీయ పరిస్థితుల్లో యాక్టివ్ కావాలనుకున్నాం, అయ్యాము. అనుకోని పరిస్థితుల్లో మాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబడటం 85లో 84లో నిలబడటం, ఎమ్మెల్యే అయిపోవడం. నాబట్టి నేచర్ ఉన్నాడు, కంటిన్యూ అవుతామా, 60 అవుతామా, మన ముక్కుసూటితనంతో ఎంతకాలం ఉంటాము అనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి 1 టర్మ్ అయిపోయింది, 2 టర్ములు అయిపోయింది, 3, 4, 5 టర్ములు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అందుకే నేను అనేది ఇది ఉన్న పరిస్థితులు బట్టి మనం యాక్ట్ చేయాల్సి వస్తుంది తప్ప వైరాగ్యం తీసుకుంటేనో వైరాగ్యం ప్రకటన చేసి ఇంట్లో కూర్చొని మళ్ళా వస్తేనో జరిగేవి కాదు. అంటే మీరు సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఎక్సైజ్ మినిస్టర్ చేశారు, విద్యాశాఖ మినిస్టర్ చేశారు, ఇరిగేషన్ చేశారు, కీలకమైనటువంటి ప్లానింగ్ బోర్డు ఇవన్నీ చేశారు కదా కీలకంగా. సో అంత ప్రయాణం చేసిన తర్వాత ఒక్కసారిగా ఒక చిన్న గ్యాప్ వచ్చేటప్పటికి సొసైటీ అనుకుంటుంది కదా, ఇప్పుడు మండ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఉండాలి అని ఖచ్చితంగా కోరుకుంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి దూరమైనట్టు ఫీల్ కాలేదు ఇప్పుడు? మీరు చెప్పిన యాంగిల్లో ఆలోచించిన సందర్భాల్లో 2014లో నిలబడకూడదు లేకపోతే కొంత గ్యాప్ మాకు అవసరము అనేటువంటి నిర్ణయం తీసుకునే ముందు 2012లోనే మా అధ్యక్షులు ఆ రోజు మాకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నేను సూచాయిగా చెప్పడం జరిగింది. ఆయన మందలించడం జరిగింది. ఇది కరెక్ట్ టైం కూడా కాదు, అసలు నువ్వు ఆలోచన మానేమని గట్టిగా చెప్పారు. నీ ఇబ్బందులు ఏంటని కూడా అడిగారు. నాకున్న అభిప్రాయాలు కూడా నేను స్పష్టంగా చెప్పాను. నేను లేవనేటువంటి అభిప్రాయం చెప్పినప్పుడు కూడా మీరైనా మీ మీద డిపెండ్ అయి చేయటం రాజకీయం కాదు కదా, అసలు రాజకీయంగా మేము అసలు కావాలి కదా అనే మాట ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. తర్వాత పాపం 18లో 14లోనూ ఆయన మళ్ళీ పోటీ చేయమన్నారు, 18లో చేయమన్నారు, మొన్న 23లో కూడా కాంగ్రెస్ నుంచి కూడా వచ్చి పోటీ చేయమని. అవకాశాలు రాక లేకపోతే ప్రజలకు దూరం అయిపోయామని కాదు. మీరు అనుకున్నట్టు కొంతమందికి అభిప్రాయం ఉండొచ్చు, దూరంగా ఉన్నాడుకో లేకపోతే అయ్యో దూరంగా ఉన్నాడే, అయ్యో ప్రజా జీవితానికి దూరం అన్నాడే అని అనుకుండొచ్చు. కానీ ప్రజలకి దూరం అయ్యామనే అభిప్రాయం నాకు లేదు. ఆ అనుబంధం కానీ నా కాన్స్టిట్యున్సీ కానీ జిల్లాకు కానీ అనుబంధం ఇప్పటికి పోదు. ఈ రోజుకి కూడా నాకు ఆ నమ్మకం ఉంది, నిలబడితే వాళ్ళ మనిషిగాను వాళ్ళ పనికొచ్చే మనిషిగాను వాళ్ళకి సేవ చేసేవాడిగా స్వీకరిస్తారనే నమ్మకం కూడా ఉంది. ఆ దాంట్లో కాదు, గెలిచిన తర్వాత ఈ రాజకీయంలో మనుగడ ఏంటి, చెప్పిన వాటికి మనం నేర్చుకున్న వాటికి మనం ఆత్మాభిమానంతోనూ లేకపోతే ఏదో చేయాలని నేర్పిన ఎన్టీ రామారావు గారు నేర్పి నూరిపోసినటువంటిది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాడు దాన్ని నిలుపుకోలేమేమో అనేటువంటిది అని దానికి భిన్నంగా పోవాల్సి వస్తున్నటువంటి ఆవేదన తప్ప
మరొకటి కాదు. కానీ మీ ఆలోచన ఆ విధంగా ఉంది. బట్ మీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో నైతికత అనేది లేదు. బట్ నైతికత ఉన్నటువంటి వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు దూరం అయితే అసలు సమాజానికే ప్రమాదం కదా అని భావించే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మీకు చెప్పాను నేను, ఎలక్షన్లో అది సింపుల్గానే మీరు అడిగారు, నేను కూడా సింపుల్గా అడుగుతున్నాను. అంతకుముందు రాజకీయాలు 100% పర్ఫెక్టా? కాదు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా లెక్క చూస్తే ఆ రోజు ఉన్నటువంటి జమీందారులు వాళ్ళు వీళ్ళు నిలబడేవాళ్ళు, వాళ్ళ పార్టీ పేరు మీదో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి స్వతంత్రం తెచ్చిన పేరు మీదో గెలిచేవాళ్ళు. ఆ రోజున సైకిల్కి రూపాయి 2 రూపాయలు ఇస్తే కూడా 2 రూపాయలు ఇచ్చి ఓటు వేయించుకున్నారంటే మాటలు అప్పుడప్పుడు వినేవాళ్ళం. మేము వచ్చినప్పుడు కూడా కొద్దిగా ఉంది. కానీ ఈ రోజుకి వచ్చేటప్పటికల్లా అది నాబోటి వాళ్ళకి అందుబాటు లేనిటువంటి పరిస్థితిలో నిజంగా కూడా గుండె మీద చేసుకుని ఎవరు మాట్లాడినా ఒక సామాన్యుడు, ఒక రైతు వారిగా ఒక సామాజిక సేవ చేయగలిగినటువంటి వాళ్ళు రాజకీయమే చేసుకుని దాంట్లో నిలబడతాను అనుకునే వాళ్ళు నిలబడే పరిస్థితి ఉందా? నిలబడితే గెలిచే పరిస్థితి ఉందా? గెలిచినా ఆ మాట మీద అది సర్వే అవుతారా అంటే అక్కడ కొంత భిన్నాభిప్రాయాలు నాకున్నాయి. కాబట్టి నేను కొంచెం ఎలక్ట్రల్ పాలిటిక్స్ని తీసుకుని నాతో అయినంత వరకు పార్టీలుగా లేకపోతే సమాజానిక ఎప్పుడైనా చేద్దాం అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి నేను మీరు అన్నట్టు రిటైర్మెంట్ అనే పదాన్ని నేను ఎప్పుడు స్వీకరించట్లేదు. ఎప్పుడూ అవకాశం ఉన్న కాడి చేద్దాం, అవకాశం దొరికిన మేరకు పార్టీలు కానీ సమాజం కానీ ఇచ్చేంత వరకు చేద్దామన్నది. కానీ సమాజంలో ఉన్న సమస్యలను పోరాడటానికి ఎప్పుడు నా మనసులో ఉంటుంది. మేము ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలకి పాత్ర ఉంది, కమ్యూనిస్టులకి పాత్ర ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి పాత్ర ఉంది, కాంగ్రెస్ అధికారం ఉంటే మాకు పాత్ర ఉంది, సోషలిస్టులకు పాత్ర ఉంది, నక్సలైట్లకు కూడా పాత్ర ఉంది. కానీ 10-15 ఏళ్ళని చూస్తుంటే ఎవరికి పాత్ర లేదు. ఒక్క ముఖ్యమంత్రికి తప్ప ఇంకొక రాష్ట్రంలో ఇంకొకటికి, దేశంలో ప్రధానమంత్రికి తప్ప ఇంకొకటి పాత్ర ఉంది అనే ఫీలింగ్ అయితే కలగటం లేదు. పోనీ దీన్ని ఛేదించుకుని బయటకు రావడానికి ప్రజలు ప్రిపేరింగ్ ఉన్నారా అంటే ఇక్కడ ప్రాంతీయ మంత్రులను లేదా ఉన్నటువంటి దీంతోనూ ఈ ఉచితాల మీదనూ దీని మీద టెంప్ట్ అయిపోయిన పరిస్థితుల్లోనూ దేశ స్థాయిలో కూడా మతాల చిచ్చుల్లోనూ లేకపోతే ఇంకొక చిచ్చుల్లోనూ రాష్ట్రాల చిచ్చుల్లోనూ ఉన్నాం తప్ప ఏమి లేదు. అంటే ఒక ఉద్యమానికి, రైతు వారి ఉద్యమం లేకపోతే ఒక ప్రజా ఉద్యమానికి వచ్చే పరిస్థితులు అంతగా రావటం లేదు, అనుకూలించట్లేదు. కనుక అవి వస్తాయని నేను ఆశిస్తున్నాను. మేము కూడా చూస్తాం. అటువంటి పాత్ర తీసుకోవడానికి మనసు పూర్తిగా సిద్ధమై ఉంది. కానీ అది ఇంకా రావట్లేదు. సరే మీరు అన్నట్టు అధికార పార్టీలో ఉండి ఏదైనా నీకు కరెక్ట్ అయినటువంటిదో లేకపోతే ఇంకో పార్టీ అసైన్మెంట్ ఇస్తే మనకి మీరు చెప్పినవన్నీ భిన్నంగా కాకుండా మనం దాంట్లో డిబేట్ కాకుండా వాళ్ళకి సమాజానికి సేవ చేయలేని పరిస్థితి ఎప్పుడు ఆలోచించాను. ఇప్పుడు కూడా నాకు దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. సార్, ప్రతిపక్షాలే ఉండకూడదు అనుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది అసలు సాధ్యం అవుతుందా ఇప్పుడు రాబోయే రోజుల్లో? కానీ అట్లీస్ట్ మీరు ఒక్కటి మాత్రం నేను నమ్ముతానండి, ప్రతిపక్షాలు ఉండకూడదు అనుకుని ఏ పార్టీలు అయితే గీతలు గీస్తాయో అక్కడ ఆ పార్టీనే ఉంచినటువంటి పరిస్థితులు దేశంలో చరిత్రలో ఇప్పటిదాకా ఉంది. మనం చూస్తా ఉన్నాం. నిన్న మన కొలంబియాలో ఏమైంది, నిన్న బంగ్లాదేశ్లో ఏమైపోయింది, మన రాష్ట్రంలో కూడా 170 ఉన్న వాళ్ళది ఏమైంది, ఎందుకు కాదు 100 మిగతా అన్ని లేవు పార్టీలు లేదన్నట్టు మా మిత్రుడు చంద్రశేఖరరావు టీఆర్ఎస్ ఏమైంది చూస్తున్నాం. కనుక ఈ వచ్చిన అవకాశాన్ని ఎవరైనా సరే నిలుపుకోవటం చాలా కష్టంగా ఉంది. ఫైనాన్షియల్గా ఇక్కడైనా అక్కడైనా దేశ స్థాయిలో కూడా ఇంకా వాళ్ళకేమి బయటపడలేదు. వాళ్ళకి ముద్రించుకోవడానికో దేశంలో ఉన్నటువంటి వెసులుబాటు వాళ్ళకు ఉంది. కానీ రాష్ట్రాలు లేని పరిస్థితుల్లో వీళ్ళు ఇంకా కూడా నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో చాలా బాధ్యత. ఇవాళ అధికారాన్ని నడపడం అంటే ఇది బిగ్ ఛాలెంజ్. అసలే అప్పుల ఊబిల్లో ఇక్కడ ఒక 6-7 లక్షల కోట్లు, అక్కడ 10-12 లక్షల కోట్లతో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాలు, మేము వెళ్ళిపోయే రోజున 60,000తోటి, మేము వచ్చిన రోజుకి 30,000 కోట్ల అప్పులతోటి వచ్చి మేము అధికారంలోకి వచ్చే రోజు 30,000 కోట్లే, మేము వెళ్ళిపోయే రోజుకి 60,000 కోట్లు. ఇవాళ రెండు కలిపితే దగ్గర
16 లక్షలు 17 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నాయి. డబ్బులు వస్తున్నాయి. అది రూపాయికి విలువ ఉందా లేదా అనేది పక్కన పెట్టినా కూడా 17 లక్షల రూపాయల కోట్ల బడ్జెట్లు మన రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. అక్కడ అంతే. దీన్ని నిలుపుకోవడానికి పెట్టడం ఒక వంతు, తెచ్చుకోవటం ఒక వంతు. వనరులు తెచ్చుకుందామంటే నేను అనుకోవడం అధికారంలోకి వచ్చిన వీళ్ళకు మనకు 2 ప్రభుత్వాలకు కూడా అప్పుడే అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పులు లేకపోతే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. నేనేమన్నా అంటే ఆయన ఇన్ని తెలిసి తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా డివేట్ అవుతాడని నేను అనుకోను. కానీ ఈ రెండింటిని సమన్వయం తీసుకెళ్ళడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. ఆ టాస్క్ నమ్ముకుని ఆయన ఉన్నాడు. రేవంత్ గారు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే రోజుకి బ్రహ్మాండమైనటువంటి కొంగరకాలంలో మీటింగ్ పెట్టి 6 జీతాలు ఇచ్చే రోజు కూడా నాబోటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు కావాలి అని మనసారా కోరుకున్నాం. వ్యక్తిగతంగా చంద్రశేఖరరావు గారి మీద టీఆర్ఎస్ మీద కోపం కాదు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏ విధంగా ఫెయిల్ అయినాయో కళ్ళారా చూసినటువంటి వ్యక్తిగా రాష్ట్రం అంతా కూడా ఎమ్మెల్యేలు లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి గారి పాలనలో ఉంది తప్ప ఒక ప్రజాహితమైన పాలన కాకుండా అటు ఎంఆర్ఓ ఆఫీసులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా చిన్నాభిన్నమై ఉన్నాయి. ఎడ్యుకేషన్ తీసుకుంటే పూర్తి స్థాయిలో చిన్నాభైనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చెప్తే వ్యక్తిగతంగా ఎవరినో ఆ పార్టీనో వాళ్ళనో విమర్శించామని లేకపోతే ప్రాంతీయ అభిప్రాయాలతో చెప్పామనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నిజంగా మాట్లాడేవాళ్ళు ఇంకా కూడా లోతుకెళ్ళి గ్రామీణ స్థాయిలోనూ ఒక్కొక్క పరిపాలనా విభాగం ప్రతి డిపార్ట్మెంట్లోకి వెళ్ళి వాస్తవాలు తెలుసుకుంటే బయటపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మారాలని కోరుకున్నాం. మారింది. ఈ ప్రభుత్వం కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్లు వీళ్ళు ఇచ్చిన హామీలని అన్నీ కూడా చేయటానికి ఆస్కారం ఉందంటే ఉంది. ఆ విధంగా చేస్తాడంటే వయసు ఉంది కాబట్టి చేయాలని కోరిక ఉంది. ముఖ్యమంత్రి కావాలి అంటేనే ఆ రోజున అప్పుడే ఏంటి అని నవ్వుకున్నాం అందరం కూడా, ఏంటి ఇంత తొందరగా. అటువంటి వాడు సాధించుకున్నటువంటి వ్యక్తి. అది కూడా కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు, అయినా కూడా నేను ముఖ్యమంత్రి అనేవాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ప్రెసిడెంట్ అయ్యి గెలిచిన సందర్భంలో ఇక్కడ అభినందించక తప్పదు. అదే సందర్భంలో దీన్ని నిలబెట్టుకోవడం, గెలవడం ఈజీ ఏమో కానీ గెలిచిన దాన్ని నిలబెట్టుకోవడం అనేది మహాయజ్ఞం, చాలా కఠినతరమైన. దాన్ని కూడా సాధించుకోగలుగుతాడని, సాధించాలని పూర్తిగా ఆయన మీద అభిమానంతోనే కాదు శ్రేయోభిలాషిగా కూడా రాష్ట్ర క్షేమం దిశ కూడా నేను కోరుకుంటున్నాను. సరే, ఇంచుమించు 2 రాష్ట్రాల్లో మీరు అన్నట్టు ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళేమో శ్వేతపత్రాలు, ఇక్కడ కూడా ఈయన శ్వేతపత్రాలని అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు, అక్కడ శ్వేతపత్రాలు ప్రవేశపెట్టారు. ఇక్కడ అక్కడ చూస్తే జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి ప్రజలకు మళ్ళా సమాజానికి మళ్ళా జమ చేసేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు మీరు చెప్పినట్టు శ్వేతపత్రాలు కూడా ఇవ్వకపోతే మీరు ప్రతి నెల స్టార్టింగ్ అయినటువంటి 6 నెలల్లో జీతాలకే అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తున్న సందర్భంలో 6 నెలల్లో వచ్చినటువంటి రెవెన్యూని ఎస్టాబ్లిష్మెంట్కి మినిమం వీటికి సరిపోతుంది. మరి చెప్పినటువంటి హామీలు కానీ లేకపోతే అంతవరకు కంటిన్యూ అవుతున్నటువంటి స్కీములు కానీ ఉచిత స్కీములు కానీ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి, వడ్డీలు కనపడుతున్నాయి. అదృష్టవశాత్తు చంద్రశేఖరరావు గారికి ఇన్ని సంవత్సరాలు, దాదాపు 9 సంవత్సరాల్లో ఎక్కువ కాలం అసలు కట్టాల్సిన అవసరం రాలేదు, వడ్డీల వరకే నడిపారు కనుక ఆయనకి ఇబ్బంది రాలేదు. ఇప్పుడు అసలు కట్టాలి, వడ్డీలు కట్టాలి, అది కూడా కలిపితే ఖచ్చితంగా కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి. ఆ అప్పు ఏంటంటే తెచ్చుకోవడం, అప్పు కట్టడం. సో ఎఫ్ఆర్బిఎం కొద్దిగా పెరుగుతూ ఉంటుంది, అది దానికి సరిపోతూ ఉంటుంది. కానీ స్కీమ్స్ ఆ విధంగా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ని నేను కూడా కోరుకునేదో లేకపోతే వారికి ఇచ్చే సలహా కానీ లేకపోతే ఒక పౌరుడిగా లేకపోతే ఒక రాజకీయం తెలిసిన విఘ్నుడిగా గతంలో వాళ్ళు చేసినట్టు తొందరపడకుండా వ్యవస్థలను సెటరేట్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ముఖ్యమంత్రి గారు ఫోకస్ కనపడతా ఉంది రేవంత్ రెడ్డి గారిని. వాళ్ళందరికీ మొన్న ప్రమోషన్లు ఇచ్చారు, ట్రాన్స్ఫర్లు చేశారు. వాళ్ళే కాదు, రాష్ట్రంలో దాదాపు 10 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లు చేశారు. ఉన్న చేతిలో ఉన్నంత వరకు యంత్రాంగాన్ని అంతా కూడా కట్టుదిట్టం చేసి బాగా చేశారు.
కానీ వాళ్ళతో పని చేయించుకోవాలి. ఆ విధంగా కాకుండా గతంలో లాగా వాళ్ళకి మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చి ఎమ్మెల్యేలు రాజ్యం చేసి మళ్ళా చేస్తే దానికి దీనికి పెద్ద తేడా రాదు. ఖచ్చితంగా ఒక పరిపాలన విధానం మీద ఎస్టాబ్లిష్ చేసి చాలా లూప్ హోల్స్, గతంలో కూడా కొన్ని నష్టాలు ఓవర్ ఎక్స్పెండిచర్ చేసినవి ఉన్నాయి. ఒక్కో దానికి వెళ్తే చాలా టైం పడుతుంది, కానీ చాలా చాలా రంగాలలో. సో చంద్రశేఖరరావు గారు నచ్చితే నజరానా, లేకపోతే లేదన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు చేశారు. ఒక్కొక్క ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు. రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలు సీఎం ఫండ్ కింద స్టేట్ డెవలప్మెంట్ కింద పెట్టారంటే చరిత్రలో ఎక్కడా లేదు. ఇంకోటి ఏ రాష్ట్రంలో కూడా ఉందని కూడా అనుకో. డిస్కషనరీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ 10,000 కోట్లు పెట్టుకున్నారు అంటే ఆయన తలుచుకుంటే కాన్స్టిట్యున్సీకి ఎన్ననే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. ఇది పరిపాలన విధానం కాదు. 10,000 కోట్లు అంటే మాటలు కాదు కదా, ఆయన వ్యక్తిగతంగా పెట్టుకున్నారు కదా. అట్లాంటి డిజార్డర్స్ చాలా ఉన్నాయి. పరిపాలనలో సెటిలైట్ చేయాల్సినవి ఉన్నాయి. మళ్ళీ అధికారంలో అది ఒక పాత్ర, ముఖ్యమంత్రిగా మాత్రం స్టేటస్ ఉండాలి అని అట్లాంటివి అన్ని కొన్ని ఎస్టాబ్లిష్ చేసేవారు. అవి అన్నిటినీ తప్పించి రాష్ట్రం సంక్షేమ దిశలోను, రాష్ట్ర పరిపాలన సెటిలైట్ చేసే దిశలోను మౌలిక సూత్రాల మీద పెట్టుకుంటే ప్రజలు కూడా కొద్దిగా అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు పాపం గెలిచిన తర్వాత సరే మహిళలకి బస్సు ఇచ్చారు, అప్పుల మాఫీ చేశారు, ఫస్ట్ రోజు జీతాలు ఇచ్చారు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నటువంటి క్లెయిమ్స్ అన్నీ కూడా ఇచ్చారు. అంటే ఒక్కొక్కటి సెటిలైట్ చేసుకుంటూ వస్తున్నా కూడా అప్పులు బాకీ వచ్చింది 31,000 కోట్లు. ఇవి తీర్చే లోపల పాత మిగిలిపోయినటువంటి రైతు బంధు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఇస్తే కొత్త రైతు బంధు వస్తుంది. ఈ రైతు బంధు అయ్యేటప్పటికల్లా మళ్ళీ ఈ మద్దతు ధర వస్తుంది, మద్దతు ధర అయితే మళ్ళీ రైతు బంధు వస్తుంది. ఒక నెక్కిన కూర్చుంది. ఇప్పుడు 4,000 రూపాయలది 2,000 పెన్షన్ 4,000 చేయాలి, మహిళలది 2,500 రూపాయలు. ఈ విధంగా ఊపిరి సలపనటువంటి విధానంగా ప్రభుత్వం మీద కమిట్మెంట్లు ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీ మరి ఆలోచించుకుని చెప్పినటువంటి ఇది. కాబట్టి ఇవన్నీ కూడా నిర్వర్తించడానికి చేసుకోవడానికి భిన్నమైనటువంటి దాన్ని తీసుకుంటే చేయొచ్చు. సో చేయొచ్చు, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. సో అది పాసిబిలిటీ ఉందని కూడా మీరు చెప్తున్నారు, అనుభవంతో చెప్తున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే కేసీఆర్ ఏదన్నా చేశారు ఆయన 10 సంవత్సరాలు అంటే ఆయన చెప్పేది కాళేశ్వరం 24 గంటలు నేను కరెంట్ ఇచ్చాను, తర్వాత ప్రతి వాళ్ళకి నేను 24 hours వాటర్ ఇచ్చాను, ఇవే కదా ఆయన చెప్పేది. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ కేవలం కంటి తుడుపు చర్యలాగా చూసుకోవాలా, నిజంగా దానికి ఏమన్నా లాజికల్ కన్క్లూజన్ వస్తుందంటారా? అంటే ఒకటింది, చంద్రశేఖరరావు గారు అదృష్టవంతుడు అని నేను అనుకుంటున్నాను. కష్టకాలంలో డబ్బులు పుట్టే రోజుల్లో, ఎంత కావాలంటే అంత అప్పులు పుట్టే రోజుల్లో, రెవెన్యూ పెరిగే రోజుల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రాలకి పనికొచ్చేటువంటి ఆర్థిక వనరులు ఉన్నట్టు హైదరాబాద్ ఆయన చేతిలోకి తెలంగాణకు వచ్చిన సందర్భంలో ఆయనకి చాలా వెసులుబాట్లు ఉన్నాయి. దాన్ని వినియోగించుకుని సరైన రూట్లో తీసుకుంటే తెలంగాణని మించినటువంటి రాష్ట్రము లేకపోతే ఇంకోటి అయ్యే ప్రసక్తే లేదు. దాన్ని ఆయన సరే కరెంటు అప్పుడు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే, ఇచ్చిన మాట వాస్తవమే, కానీ దాన్ని ఇష్టం వచ్చినట్టు కొని దాన్ని దాదాపు 2,000 ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి భద్రాద్రి లాంటివి అన్నీ పెట్టి ఎన్ని డబ్బులు ఈ రోజు కూడా 10 ఏళ్ల వరకు కంప్లీట్ కానీ ప్రాజెక్టులు అయిపోయినాయి కదా. ఈ రోజున యూనిట్కి ఎంత కాస్ట్ అవుతుందో మీకు తెలుసు కదా. ఇవన్నీ మాట్లాడితే ఎవరు ఇంకో యాంగిల్లో మాట్లాడతారు. ఇవన్నీ నష్టాలన్నీ ఎవరికి, ఆ ఫలితం ఎంత రాబోతుంది, వాళ్ళ థర్మల్ ప్లాంట్స్ ఎంత కాస్ట్ అవుతున్నాయి, ఎంత పెట్టుబడి అయింది. కాళేశ్వరం కూడా ఉంటుంది. కాళేశ్వరంలో తెలంగాణకి లిఫ్ట్ తప్ప మరో ఛాన్సే లేదు. కానీ ఆ లిఫ్ట్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంతలో తగ్గించి పెట్టాలి, ఇవన్నీ కూడా వెంకటేశ్వరరావుగా ఇరిగేషన్ చేసినా మేం కాదు చెప్పాల్సింది. దానికి పూర్తి స్టడీ చేసి క్షుణ్ణంగా పరిశీలన చేసి సైట్ కానీ అక్కడ విధానాలన్నీ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఉన్నటువంటి బెనిఫిట్ రేషియో అన్నీ చేసుకుని అన్నీ పెట్టుకుని చేస్తే అది ఫలితం. కాళేశ్వరం గట్టి కూడా
తీసుకొస్తున్నారు నీళ్లు. కానీ ఇంకా కూడా మాట్లాడే దాంట్లో కూడా కాళేశ్వరంతో డైరెక్ట్గా ఈ రోజు వరకు 10 ఏళ్లలో ఎంత పారింది నిర్దిష్టంగా వాళ్ళు చెప్పట్లేదు, వీళ్ళు కూడా ఫిగర్లు ఇవ్వటం లేదు. రేపొద్దున అయిపోతే కూడా నిర్దిష్టంగా ఇంకా కూడా 50-60 వేల కోట్లు ఖర్చు పెడితే తప్ప ఇరిగేషన్ ఛానల్స్ లేవు. ల్యాండ్ డెవలప్ అయి కావాలి, ఇంకా కూడా దానికి కావాల్సిన నెట్వర్క్ కావాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఎంత వస్తుంది అనే దానికి కూడా ఊహాపించలేదు తప్ప రాష్ట్రంలో ఈ తెలంగాణలో ఉత్తర తెలంగాణలోను ఇక్కడ దక్షిణ తెలంగాణ వెళ్ళేంత వరకు భూమి అంతా కూడా కాళేశ్వరమే ఒకటే మోక్షం అనే లైన్లో మాట్లాడుతున్నారు. తీసుకొచ్చి సింగూరులో వేస్తారు కాబట్టి తెలంగాణ అంతా కూడా నిజాం సాగర్ కానీ నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ పారిపోతుంది అని చెప్పేస్తున్నారు. అక్కడ తీసుకెళ్లేటువంటి హైదరాబాద్ దాకా తీసుకొచ్చేటువంటి ఫేస్ లిఫ్ట్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చేస్తే అవన్నీ పారిపోతున్నాయని చెప్తున్నారు తప్ప ఇవన్నీ పారడానికి ఎన్ని లిఫ్ట్ చేయాలి, ఎంత లిఫ్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎమర్జెన్సీకి పనికి వచ్చేటువంటి స్కీమ్ అది. సింగూరులో నీళ్లు లేకపోతే తీసుకెళ్ళి 1 టైంకి ఉపయోగించుకునేదానికి, పోచంపాడులో నీళ్ళు లేకపోతే 1 టైం చేసుకోవటానికి, నిజాం దానికి ఆ విధంగా నెట్వర్క్ ఉంది. కానీ తర్వాత తెలంగాణ చంద్రశేఖరరావు గారు నేను కూడా అడగటం జరిగింది, నన్ను పార్టీలో పిలిచిన తెలంగాణకి లిఫ్ట్ తప్ప మరో మోక్షం లేదు. కానీ ఇంత లిఫ్ట్లు చేసి ఇంత కరెంట్లు పెట్టి చేసే సందర్భంలో ఇంకా వరి పండించే విధానాలే మనం ఈ పాత సాంప్రదాయ పద్ధతిలో చేస్తే 5-6 వేల ఎకరాలకే టీఎంసీ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇస్తా అంటే వైబిలిటీ కానీ ఇబ్బందులు కానీ వస్తాయేమో అనే మాట నేను చెప్పడం జరిగింది. ఆయన నవ్వుతా ఇంకా కట్టంరా భయ్ అని మాట. కనుక నేనేంటంటే చేసిన దాంట్లో ఉపయోగం కనపడతా ఉన్నాయి కానీ ఫలితం కనపడలేదు. భగీరథ మంచినీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం, కానీ దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది, తెలియదు. మంచినీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం. లోతుగా వెళ్తే 50-60 వేల కోట్లు పెట్టుకొని ఆ పంపులు మోటార్లు ఏ విధంగా నడుస్తాయి, అవకాశం ఎంతకాలం సస్టైన్ అవుతుంది, తీసుకున్న సోర్సెస్ ఎంత, పాత రోజుల్లో ఉన్న స్కీమ్స్ అన్నీ మూసేశారు. ఎప్పుడైతే భగీరథ వచ్చిందో అప్పటి వరకు లోకల్ అటువంటి స్కీమ్స్ అన్నీ మూసేశారు. మూయాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి దాని బిల్లులు ఇప్పుడు ఎవరు కట్టట్లా? ప్రభుత్వం కట్టాలి, ప్రభుత్వం కట్టట్లా, పంచాయతీలు కట్టట్లా. ఇవన్నీ కూడా క్యూములేటివ్గా వచ్చి నెత్తిన కూర్చోబోతున్నాయి. ఇవన్నీ కూడా ముట్టుకోని పరిస్థితిలో చంద్రశేఖరరావు గారు అధికారం చెలాయించారు. ఇవన్నీ మోసే టైం వచ్చేటప్పటికెలా అదృష్టవంతుడు తప్పుకున్నాడు, అది వచ్చిన వాడిని ఎత్తిన ఇవ్వండి పడతారు. కానీ వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే అసెంబ్లీలో కూడా మీరు చూస్తుంటారు కదా, ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏం తప్పలేదు కదా, నేను ఎక్కడైనా నేను చెప్పిన దాంట్లో ఇవన్నీ అవునా కాదా? సో ఈ అసెంబ్లీలో ఈ 5 లక్షల కోట్ల రూపాయలు లేకపోతే మీ ఎంత అప్పు ఎంత అయితే ఉందో దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాము, మేమేమి తీసుకెళ్ళలేదు అని అంటారు వాళ్ళు. సరే, ఇప్పుడు ఆయన మీద వస్తున్న విమర్శలు అవన్నీ కూడా నాబోటి వాళ్ళు మాట్లాడటం భావ్యం కాదు. ఎంక్వైరీస్ ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఇవాళ కొంచెం భిన్నమైపోతే కృష్ణారెడ్డి గారి మీద కూడా కేటీఆర్ గారు ఇవాళ మాట్లాడుతున్నాడు. కనుక ఈ విమర్శలు ప్రతి విమర్శలను పక్కన పెట్టినా కూడా ఇటువంటి స్కీమ్స్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో అవి బయటికి తీసుకుని అవన్నీ సేవ్ చేసుకుని ఉంటే కొంత మిగిలేది అనేది అభిప్రాయం. అది జరిగిందా లేదా అని నాబోటాడు వేగంగా విమర్శించడం అంత పద్ధతి కాదు. నేను ఇప్పుడు అలా చేయను. కానీ మీరు చేస్తున్న అన్నీ ప్రూవ్ చేసుకోవాలి కదా. కాళేశ్వరం మీద ఉంది, పైపులు ఉన్నాయి, 100% 200% వేశారు అనేది కృష్ణారెడ్డి గారి మీద ఉంది. మాట్లాడింది ఈ రోజున్నటువంటి కాంగ్రెస్లో ఉన్న అందరూ మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారితో సహా మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఇవాళ ఆ దిశలో ప్రయాణం జరగాలనేది కోరుకుంటున్నాం. మళ్ళా అటువంటి పొరపాట్లు జరగకుండా ఆ సేవింగ్లు కానీ రూపాయల ఖర్చుని దాంట్లో తగ్గించుకుని ఇంకా సేవింగ్స్ తోటి బలంగా చేయాలని కోరుకుంటున్నాం. సో సగటు తెలంగాణ వాది కోరుకుంది, నేను కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఇవాళ 24 hours కరెంట్ వస్తున్నా, మంచి ఇల్లు ఇక్కడ 24 hours వస్తున్నా, లేదా హైదరాబాద్ ఈ స్థాయిలో ఉండటానికి పరిస్థితులైనా ఆ రోజున 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు 2020 విజన్ దాన్నే ట్రాక్నే కంటిన్యూ చేస్తున్నారు అనేది. సో మీరు అప్పుడు చూసారు కాబట్టి దాని కంటిన్యూషన్ ఉన్నా ఇది అంటే ఒకటి స్పష్టంగా చెప్పాలి. హైదరాబాదు అంతకుముందు
ఇది క్యాపిటల్ సిటీ. ఇంకా ముందుకు పోతే నవాబులు, రాజుల పాలనలో, నిజాం పాలనలో తెలంగాణ రాష్ట్రం కానీ మిగతా ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి నిధులన్నీ తెచ్చుకుని హైదరాబాద్లో పెట్టుకున్నారు. ఎందుకంటే రాజు మిగతా చేసే కనుక తీసుకొచ్చి ఇక్కడ పరదా ప్యాలెస్లు కట్టని, అసెంబ్లీలు కట్టని, ఏని కట్టని, బిల్డింగ్లు కట్టని కట్టారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే ఉండిపోయింది. ఎప్పుడైతే మారిన తర్వాత, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, పివి నరసింహారావు గారు లిబరలైజేషన్ తీసుకొచ్చిన తర్వాత, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని తెగింపులు తీసుకొచ్చి హైదరాబాద్ని మొట్టమొదట సెల్ఫ్ సస్టైన్ సిటీగా చేసిన తర్వాత, హైదరాబాద్ రెవెన్యూతో డెవలప్ అయ్యేటట్టు చేసినట్టుగా, అందరి ముందంటే హైదరాబాద్కి దోచి పెడుతున్నాడు అనే విమర్శ ఉంది. కానీ హైదరాబాద్ సిటీ రెవెన్యూని పైన తీసుకొచ్చిన అప్పుల్ని పెట్టి హైదరాబాద్ కట్టుకునేటట్టు పెట్టి ఇక్కడి నుంచి డెవలప్మెంట్ మొదలైంది. హైదరాబాద్ సిటీతో డెవలప్ అయింది. ఐటీ అదృష్టాన్ని వచ్చింది. ఆ రోజున కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కమ్యూనిస్టులు కానీ మిగతా వాళ్ళు కానీ ఆయన విమర్శించే పరిస్థితి ఉంది. ఆయన లిబరేషన్లో, ప్రైవేటైజేషన్లో ఆయన ప్రముఖ పాత్ర ఉందని చాలామంది తిట్టారు. మాబోటాలను కూడా ఒకసారి ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. అలా ఫ్లైఓవర్లు కట్టినప్పుడు కూడా మిమ్మల్ని విమర్శించారు కదా. అప్పుడు అది చెప్తున్నాను. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చినప్పుడు కూడా విమర్శించారు. అప్పుడు ఆయన ఒక పాలసీ ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీలకి, ప్రైవేట్ కాలేజీలకి ఓపెన్ చేయడం, కానీ జిల్లాలకి, తర్వాత రెవెన్యూ డివిజన్ల వరకు విస్తరించి ఒక సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసిన సందర్భంలో ఉంది. తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని కాలేజీలు ఇస్తే అన్ని కాలేజీలు ఇచ్చేసి కాలేజీలని షిఫ్ట్ చేసుకుని మొత్తం కూడా రూరల్ ఏరియాలు ఇంజనీరింగ్ కాలేజీలన్నీ మూతపడి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి రెవెన్యూ అయిపోయింది. ఏదేమైనా హైదరాబాద్లో కాలేజ్ ఎడ్యుకేషన్ అయ్యి, ఇంతమంది ట్రైనింగ్ అయ్యి, ఇంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు రావడానికి అదొక బేసే కదా. అలానే అంతకుముందు ఒక మెడికల్ కాలేజీ కూడా లేదు ఇక్కడ. ఉన్నవన్నీ కూడా ఒక డక్కన్ కాలేజీ మాత్రమే ఉండేది. అది భాస్కర్ గారి టైంలో ఇచ్చినటువంటి కాలేజ్. ప్రైవేట్ కాలేజీలు లేవు. అటువంటి దాన్ని ప్రైవేట్ కాలేజీ ఇచ్చి, రైట్, దాంట్లో పాటు కూడా ఆ ప్రైవేట్ కాలేజెస్తో పాటు కూడా ఒక సిస్టమ్ పెట్టి ఫీ సీట్లుగా, మామూలుగా కౌన్సిలింగ్ సీట్లుగా 50%, పేమెంట్ ఫీ సీట్స్ మీద ఒక 30%, 35%, 10-15% మేనేజ్మెంట్ కోటా ఇచ్చి ఒక రెగ్యులేటరీ అథారిటీ ప్రకారం సీట్లు పెంచి ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ తీసుకొచ్చిన తర్వాత ఇది మెడికల్గా కూడా ఒక హబ్ అయిపోయింది. హాస్పిటల్స్ వచ్చినాయి. దేశ విదేశాల నుంచి కూడా హాస్పిటల్ ఇక్కడ వచ్చి చూపించుకునే పరిస్థితి వచ్చింది. మెడికల్ స్టూడెంట్స్ దొరికారు, హాస్పిటల్స్ వచ్చినాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. ఈ విధమైనటువంటి బ్రాడప్ రావడంలో అది పాత్ర ఉంది. తర్వాత వచ్చిన మాట వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశాడు, చంద్రశేఖరరావు గారు కంటిన్యూ చేశాడు. ఇట్స్ వెల్ అండ్ గుడ్. అంటే ట్రాక్ వేసింది చంద్రబాబు నాయుడు గారే అని అంటారు. దాంట్లో వాటర్ కృష్ణా ప్రాజెక్టు, కృష్ణా నుంచి కృష్ణా వాటర్ ప్రాజెక్ట్ లో విషయం ఏంటంటే అంతవరకు మంజీరా వాటరే ఉండేది హైదరాబాద్ లో. థర్డ్ ఫేజ్ వరకే ఉండేది. ఆ థర్డ్ ఫేజ్ మూలాన మా నిజామాబాద్ జిల్లా మెడ గొంతు కోసేసి మాకు వచ్చే నీళ్ళన్నీ కూడా డైవర్ట్ చేసి మంజీరా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేవాళ్ళు. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేటప్పటికి నేను ఇరిగేషన్ మంత్రిని, మళ్ళీ ఇంకో పైప్ లైన్ కా అన్నట్టుగా మళ్ళా కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్కి మళ్ళా 145 కోట్ల రూపాయలు పెట్టారు. అదే అసెంబ్లీలో మొదటి రోజు బడ్జెట్ పెట్టే రోజున ఓవైసీ గారు నన్ను అడిగారు, మండ వెంకటేశ్వర గారు తుమ్ తేనా నిజామాబాద్లో నువ్వు అంగస్ట్రైక్ చేసావు, నీళ్లు లేవని, లేదు నిజాం సాగర్ నీళ్ళని హైదరాబాద్ పోతున్నాయి, నువ్వే చేసావు, ఇవాళ ఏంటి అని అడిగాడు నన్ను. ఎస్, నేను నవ్వుతాను చెప్పాను. నా గవర్నమెంట్ మీద నాకు నమ్మకం ఉంది, అది భిన్నంగా అయిన రోజు నేను చూసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అందరం కూర్చోబెట్టి మాట్లాడి ప్రెషర్ వేస్తే అప్పటికప్పుడు, ఇది నా సొంత కోసం చెప్పడం కాదు, ఆ రోజు ఉన్నటువంటి దేవేంద్ర గౌడ్ గారు సిటీ వీళ్ళందరినీ పిలిపించి, గోపాల్ ఐఏఎస్ వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి నెలాఖరు లోపల మాకు రిపోర్ట్ రావాలని చెప్పి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కృష్ణ మేము 2004 ఎన్నికలకు వెళ్ళే ముందు ఓపెన్ చేయటం జరిగింది. అంతకుముందు ఇదే వాటర్ స్కీమ్ కోసం విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే, నల్గొండ వెళ్తే చెప్పులేశారు. అటువంటిది ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే మేము మొదలుపెట్టి నీళ్లు నల్గొండకి ఇస్తున్నామో, ఇంకొక పైప్ లైన్ ఎక్స్ట్రా వేసి హైదరాబాద్ నీళ్లు తీసుకురావడానికి నల్గొండ వాళ్ళు అంగీకరించారు. అట్లా ఫస్ట్ ఫేజ్ తీసుకొచ్చినటువంటిది
తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు గారి నాయకత్వంలో మా అందరి పాత్రలో ఉన్నాయనే మాట గుర్తు చేస్తున్నారు. తర్వాత సెకండ్ ఫేజ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్ అయిపోయింది, అది కూడా చాలలేదు. ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తున్నారు. అది కొనసాగించారు. రాజశేఖర రెడ్డి గారు కొనసాగించగలిగాడు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు, ఆయనకు మంచి పేరు రావడానికి కారణమైంది. అదే ఇప్పుడు అవతల ఆ కొనసాగింపు లేక కత్తిరింపులు వచ్చి వాళ్ళు పెట్టు కాబట్టి ఆయన బదనాం అయిపోయాడు. ఇప్పుడు సార్ కరెంటు విషయంలో కూడా ఆ రోజు పీపీఎల్కి సంబంధించి ఒప్పందాలు చంద్రబాబు నాయుడు కుదుర్చుకోబట్టే ఇవాళ 24 hours కేసీఆర్ ఇవ్వగలుగుతున్నారు అనేది అంగీకరిస్తారా? అది కేసీఆర్ గారికి 24 hours తెలంగాణ చంద్రబాబు నాయుడు గారికి. అది తెలంగాణలోనే ఆ రోజుకు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ షార్ట్ ఉంది, రైట్? ఎట్లా ఇస్తాడు అని గట్టిగా నేను మాగొట్టాడని కూడా మాట్లాడిన సందర్భంలో ఆ విషయంలో ఖర్చులు చూడకుండా అధిక ధరలు పెట్టైనా కూడా తీసుకొచ్చి తెలంగాణకి పవర్ ఇచ్చాడు. దానివల్ల కొంత ఇండస్ట్రీస్కి, కొంతవరకు రైతాంగానికి ఒక మేలు జరిగిన మాట వాస్తవం. కానీ దాంట్లో మిస్యూజ్ అయిందా లేదా అనేది ప్రభుత్వం చెప్పాలి, ఆయన చెప్పాలి. కానీ జరిగిన చర్యలో మంచి జరిగింది, దాంట్లో అనుమానమే ఉంది. రైతాంగానికి కొంత కరెంట్ కొద్ది వేస్ట్ అయినా ఏదైనా కూడా 24 hours అవర్స్ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇండస్ట్రీస్కి కూడా ఇండస్ట్రీస్ కరెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా డెడికేటెడ్ లైన్స్ ఇచ్చి, రైట్, హైదరాబాద్లో ఇండస్ట్రీస్కి తర్వాత ఐటీ వచ్చే సందర్భంలో ఫుల్ కరెంట్ ఉండాలనేటువంటి పాలసీ తీసుకుంది ఆ రోజే. దాన్ని పూర్తిగా వినియోగించి చేసింది రాజశేఖర రెడ్డి గారు. కొంత కొనసాగించారు, చంద్రశేఖర గారు ఇచ్చాడు. పవర్ కొద్ది షార్టేజ్ ఉంటుంది కాబట్టి గతంలో కొంత ఇబ్బంది ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 10 గంటలు ఉండేది, 9 గంటలు ఉండేది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత 7 గంటలు అయిపోయింది ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత చంద్రశేఖర గారు వచ్చిన తర్వాత దాన్ని ఫ్రీ కరెంట్ ఇచ్చినా కరెంట్ ఉండేది కాదు. తర్వాత కరెంట్ కొన్నారు, ఆంధ్రాకు సర్ప్లస్ ఉన్నా, ఇక్కడ తక్కువ ఉన్నా కొనుక్కొచ్చి ఇచ్చిన మాట వాస్తవం. సో విజన్ 2020 దాని కనుక యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ అయినట్టే ఇంకొక లెవెల్లో ఉండేది ఇవాళ తెలంగాణ లేదంటే హైదరాబాద్ అంటారు. మధ్యలో చాలా హర్డిల్స్ వచ్చినాయి. రాజశేఖర రెడ్డి కొంత ఆయన అర్థం చేసుకోలేకపోవటం, కొంత తడబడ్డారు ఆయన. తర్వాత కేసీఆర్ కారణంగా కొంత ఇంకా స్పీడప్ తగ్గింది అంటారు. అలా అనిపిస్తుందా? అంటే వీళ్ళకి 2020 దాని మీద నమ్మకమే లేదు. విమర్శించిన వాళ్ళలో మొదటి నుంచి ఉన్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఆ విజనరీతో చేసినటువంటిది, తర్వాత మెకెన్జీ వాళ్ళని తీసుకొచ్చింది. ఫార్చునేట్లీ ఆ రోజున ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కూడా స్టార్టింగ్లో నేనే ఉన్నాను. సో అది ఒక కాన్సెప్ట్ పెద్దగా ఉంది, అది ఇమీడియట్గా దొరికేది కాదు. ఇవాళ కూడా ఒక ప్లానింగ్, ప్రాస్పెరిటీస్ ఉన్నప్పుడు సో ఈ రాష్ట్రంలో ఏ విధంగా చేస్తే ఈ సంవత్సరాలకి మారుతుంది అనేటువంటి లాంగ్ విజన్ అది కనపడనటువంటిది. సో ప్యాసివ్గా ఉండేది కాబట్టి దాని మీద ఎవరు ఉండరు. ఇన్స్టెంట్ అడ్వాంటేజ్ వచ్చే దాని మీద సహజంగా వస్తారు కదా. ఇన్స్టెంట్కి అలవాటైపోయిన సమాజం, పార్టీలు, ప్రభుత్వాలు జనాలకి ఏదో టేస్ట్ పెట్టి ఆ క్షణాన్ని నెట్టాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి అది రుచించదు. ఆయన ఒక డిఫరెంట్ యాంగిల్తో ఉండేవాడు. మేము ఉన్నప్పుడు కూడా మా దాంట్లో కూడా కొంతమంది ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఇవన్నీ చేస్తే ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి అంటే ఖచ్చితంగా చేయాల్సిందే, ఓడిపోయేది ఉంటే ఎట్లాగే ఓడిపోతాం, రైట్, చేసి ఓడిపోదాం అనే కాన్ఫిడెన్స్లో మాట్లాడినటువంటి మనిషి. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ చేసిన రాజకీయం చూసిన తర్వాత ఆయనలో కొన్ని మార్పులు వచ్చినాయి తప్ప అంత మొండిగా అంత విధంగా మాట్లాడిన సందర్భాలు మేము చూసాం. సో హైటెక్ సిటీ అనేది ఒక పెద్ద ఇష్యూ. అసలు హైటెక్ సిటీ తోటి చంద్రబాబు నాయుడు సంబంధం లేదు అనే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. తర్వాత మీరు అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా తరచూ వినిపించే విమర్శలు ఏంటంటే సాఫ్ట్వేర్ కూడిపెట్టిద్దా అనేది అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇవన్నీ అసలు సాఫ్ట్వేర్ మీద అవగాహన ఆ రోజుల్లో ఉండేది కాదు. రాజీవ్ గాంధీ గారు దేశంలోకి తెచ్చిన మాట వాస్తవం. జనార్దన్ రెడ్డి గారు ఆ పీరియడ్లో ఆయన ఉండటం వాస్తవం. సో జనరల్గా ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాల్లో ఆయన కూడా మొదలుపెట్టడం కరెక్ట్. కానీ మొదలుపెట్టడం కాదు కదా, దాంట్లో లీనమైపోయి కేంద్ర ప్రభుత్వంతో కూడా ఉన్న అవకాశాన్ని, అక్కడ ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ని వాళ్ళందరినీ ఉపయోగించుకుని తీసుకొచ్చి, వాజ్పేయి గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి కమిట్మెంట్ ఇచ్చి
మిగతా వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చి మిగతా ఉన్నటువంటి దిగ్గజాలను తీసుకొచ్చి దాంట్లో నిలబెట్టి చేసిన సందర్భంలో అంటే ఆ రోజున తెలియదు అంటున్నాయి కదా, దాని ఫలితాలు ఇవాళ వస్తున్నాయి. ఇవాళ మేమే చేసామని అంటున్నారు. సో ఇన్ ద డెవలప్మెంట్కి అసలు ఐటీకే మేము అనేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ నడుస్తూ ఉంటాయి. సో అసలు ఇంకోటి ఈ డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మకంగా దాన్ని 90,000 కోట్ల రూపాయలు ఏదో వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి కమ్మైజేషన్ చేశారు అని చెప్పి ఈ మధ్యకాలంలో బాగా బలంగా కొంతమంది వినిపిస్తున్నారు. నేను అనుకోనండి అది సరే. ఒక వర్గం ఎప్పుడు కూడా ఆ విమర్శలు ఉన్నాయి. అసలు వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది ఎంత, వరల్డ్ బ్యాంక్ దేనికి ఇచ్చింది, వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చేసి ఐటీ సెక్టార్కి డెవలప్మెంట్కి వరల్డ్ బ్యాంక్ ఇచ్చిందని నేను అనుకోను. ఆ రోజు కూడా కాంట్రాక్టులు అన్నీ కూడా 20 కోట్లు మించి ఏ కాంట్రాక్టు లేదు. ఈ రోజున వేలు లక్షల కోట్లు ఒక్కొక్కడికి ఇచ్చేటువంటి విధానం ఈ రోజు వచ్చింది. కానీ ఆ రోజున ఏ కాంట్రాక్ట్ కూడా 20 కోట్లు మించినటువంటి కాంట్రాక్టులు ఎక్కువ లేవు. మేజర్ ప్రాజెక్టులకే లేవు ఆ రోజున పరిస్థితుల్లో. కనుక కొన్ని విమర్శలుగానే తీసుకోవాలి తప్ప వాస్తవాల కింద మనం తీసుకోలేము. అటువంటి ఏదైనా ఉంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇంకోటి కానీ దేనికి వాడారు, ఈ విధంగా లబ్ధి పొందారని బయట పెడితే తీసుకోవచ్చు. కానీ విమర్శ కోసం విమర్శ చేయడం అనేది బాగా ఇంకా అంటే మామూలు వాళ్ళు విమర్శ చేస్తే దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో కొంత సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి పాశం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టు, విఠల్ లాంటి వాళ్ళు వీళ్ళు ఈ మధ్య కాలంలో 90,000 కోట్లు తీసుకొచ్చి అదేదో కమ్మోళ్ళకి పనిచేశారు అనేటువంటి ఒక లెక్క అనిపించలేదండి నాకు. కాకపోతే ఏంటంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ముఖ్యమంత్రి అయ్యే నాటికే, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే జూబ్లీ హిల్స్లోను బంజారా హిల్స్లోను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పటికే ఇక్కడ సొసైటీలో కానీ కమ్యూనిటీ ఏరియాలో ఉన్నమాట వాస్తవం. అప్పటికి పడేదులుగా 40,000 50,000 మించకుండా ఉన్నటువంటి ఏరియా మియాపూర్ కానీ మొదలు పెడితే ఏరియాలో ఉన్న ఏరియా అంతా కూడా ఆ ధరలకే ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నమాట కూడా వాస్తవం. అక్కడికి వెళ్ళింది కాబట్టి అది మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు 111 వస్తే చంద్రశేఖరరావు గారి కోసమని, ఇప్పుడు మచ్చర్లో వస్తే వచ్చే ముఖ్యమంత్రి కోసం ఈ విమర్శలు రోజు ఉంటాయి. దాంట్లో వాస్తవాలు బయటకు తీయాల్సిందే. ఈ జీవో ప్రకారం ఈ వాళ్ళు వీళ్ళు ఇంతమందికి లబ్ధి పొందారని చెప్తే సమాజం తీసుకునే పరిస్థితి ఉంటుంది. విమర్శల కోసం చేస్తే పెద్ద ఉంటుందని నేను అనుకోను. సో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎం అయింది 95 అనుకుంటా కదా, 96 ఆ ప్రాంతాన్ని కదా అయింది. ఆ రోజున ఆయన సీఎం అయ్యే నాటికి ఆంధ్ర రెవెన్యూ 65% ఉండేది. తెలంగాణ రెవెన్యూ ఇంక్లూడింగ్ హైదరాబాద్ దాదాపుగా 35% ఉండేది. అదే ఆయన 2004లో దిగిపోయే నాటికి 55%కి పడిపోయింది ఆంధ్రాది. ఇదేమో 45%కి వచ్చింది అని అంటారు. ఈ లెక్క చెప్పి అసలు చంద్రబాబు నాయుడు తెలంగాణకు చేశారా ఆంధ్రాకి చేశారా మంచి అనేటువంటిది ఒక డిబేట్ నడుస్తుంది ఇప్పుడు. దానికి ఏమంటారు? ఇవన్నీ విమర్శలు చేయటానికి వీటి వలన ఉపయోగం లేని విమర్శలతో అయ్యేది కాదు. ఇది ఎవరు చేయాలి విమర్శలు, ఎవరు ఆర్గ్యూ చేయాలంటే ఫలితం వచ్చేవాళ్ళు చేయాలి తప్ప ఉత్తగా కూర్చొని మనం మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే హిస్టారికల్గా జరగాల్సింది జరిగిపోయింది. కారణాలు ఇప్పుడు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఏర్పాటు జరిగిపోయింది. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలిసే ప్రసక్తి ఉత్పన్నమే కాదు. డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మళ్ళీ ఈ చర్య జరుగుతుందని నేను అనుకో. కనుక అక్కడ ఆంధ్ర వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకోవటం, తెలంగాణలో మేము ఆలోచించుకోవటం. తెలంగాణలో ఎవరైతే సెటిల్ అయిపోయారో కమ్యూనిటీ అనండి, మీరు ఇంకోళ్ళు అనండి, చాలా రకాల కమ్యూనిటీలు ఇక్కడ ఉన్నాయి. ఈ గడ్డ మీద ఉంటూ ఈ గడ్డతో తిరిగి మమేకం అయిపోయి మేము ఈ ప్రాంతం గురించి ఆలోచించుకోవటం తప్ప ఇంకా విభేదాల గురించి ఆ ప్రాంతాల గురించి వాళ్ళ మేము లెక్కేసి వాళ్ళు లెక్కేసుకోవటం అనేది అనవసరం అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఆ విధంగానే జరగాలి తప్ప ఈ లెక్కలు పాత ఇవన్నీ తీసి ఎవరికి ఏమిటి ఫలితం ఏమిటి, ఎవరిని పొడుచుకోవడానికి
వ్యక్తుల కోసమా లేకపోతే ఎవరికైనా పోవటం కోసమా? అయిపోయింది. సమాజంలో మనం 2 రాష్ట్రాలు చెల్లిపోయినాయి. ప్రజలు కలిసి ఉంటాం. దేశం మొత్తం మీద కూడా ఈ రోజుకి కూడా ఏ పౌరుడు ఎక్కడికన్నా వెళ్ళి జీవించవచ్చు. ఆ వాతావరణం దేశం అంతా ఉంది. అటువంటి సౌద్వ వాతావరణం ఇక్కడ ఉంది. ఈ గత 10 ఏళ్లలో సరే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మీద కొన్ని అభిప్రాయాలున్నా ప్రజల్లో కానీ ఇంకో రకంగా కానీ భేదాభిప్రాయాలు లేకుండా మనుగడ సాగింది. ఆ విషయంలో తెలంగాణలో గవర్నమెంట్లో నేను చెప్తున్నాను కదా, రియల్ ఎస్టేట్ మీద కొంతమంది మీద కొన్ని అభిప్రాయాలు అభిమానాలు ఉన్నాయి. అది నిలబడి చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి దాని రావు. మిగతా విధంగా కూడా అటువంటిది ఏమీ జరగలేదు. ప్రజలు కలిసి ఉన్నారు. ఆ విధమైన సౌద్భర వాతావరణంలో ఇక్కడ జరగాల్సిందే తప్ప ఇంకొక చర్చ అవసరం లేదని నేను భావిస్తాను. మీరు బ్రాడ్గా ఆలోచించి మీరు చెప్తున్నారు, నిజంగా అలానే ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తున్నారు ఇక్కడికి, చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం చేశారు అనేది మళ్ళీ మొదలు పెట్టారు కదా. ఈ మధ్య ఆయన అక్కడ గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ పెట్టారు ఎన్టీఆర్ ట్రస్ట్లో. మళ్ళీ మేము తెలంగాణలో ఎంటర్ కాబోతున్నాము అనే ఒక సంకేతాలు ఇచ్చారు. ఆ రోజు నుంచి మళ్ళీ ఒక స్పెషల్ డ్రైవ్ లాగా చంద్రబాబు నాయుడు ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కదా. రాజకీయం ఇందాకే చెప్పాను కదా నేను, రాజకీయం ఎవరు దీనికి యాంగిల్లో ఆలోచిస్తున్నారు తప్ప ఆలోచించడం అవసరం లేదని నేను స్పష్టంగా చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం ఈ విధంగా ఆలోచించాలి. పోటీ తత్వాన్ని మేము ఏర్పరచుకోవాలి. మేము ఉంటున్నటువంటి గడ్డ మీద మేము ఆలోచించాలి. రైట్, మా యొక్క జీవనాన్ని మేము ఆలోచించుకోవాలి. వాళ్ళు ఇప్పటికే కొంత ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలు మా డబ్బులు హైదరాబాద్ పోయి నేను అనుకున్నాను. ఇవాళ ఏది అనుకున్నా మీ ప్రాంతం మీకు వచ్చింది, మీకు డెవలప్మెంట్ ఉంది, మీ కోస్టల్ ఉంది. రైట్, ఒక విజనరీగా ముఖ్యమంత్రి వచ్చాడు. ఆయన్ని ఉపయోగించుకుని ఆయన శక్తి సామర్థ్యాలు అక్కడ పెట్టి అక్కడ డెవలప్మెంట్ కావాలి. అది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అవర్లో ఉన్నటువంటి అవసరంగా నేను భావిస్తున్నాను. ఆ విధంగా చేస్తేనే మంచిది అనేది నాకు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ మిత్రులకు కానీ నా వంటి వాళ్ళ మాటని స్వీకరిస్తే ఆ విధంగా నేను. కానీ అక్కడైతే మీరు అనుకున్నట్టు ఒక విజనరీ ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన ఏదో చేయగలిగిన చేస్తున్నారు. కానీ ఆయన ఇక్కడ కూడా మళ్ళీ రావాలి, తాను గతంలో నేను ఇక్కడ తెలంగాణ ప్రజలకు బాగా చేశాను, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ కాబట్టి మళ్ళీ రావాలి, ఇక్కడ జెండా ఎగరేయాలి అనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నారు. త్వరలో అధ్యక్షుని కూడా అనౌన్స్ చేస్తా ఉంటున్నారు. మరి ఆహ్వానించే పరిస్థితి లేదంటారా? రాజకీయం గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కారణాలు ఆయనదో పార్టీ, రైట్, మా మాతృ సంస్థలాగా మేమందరం పెరిగినా, ఇక్కడ కేసీఆర్ పెరిగినా, ఈరోజు రేవంత్ ఉన్నా, ఢిల్లీ లాగున్న నాయకులందరూ ఉన్నా కూడా ప్రస్తుతం అది తెలుగుదేశంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రంగా, గత ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంటెస్ట్ చేయనటువంటి పార్టీగా, రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిగతా పార్టీల్లో ఉన్న సందర్భంలో ఒక రాజకీయ నిర్ణయం అనేది ఆయన ఆలోచించుకొని విఘ్నుడిగా ఆయన తీసుకోవాల్సింది. ఆయనకున్న అనుభవాన్ని తీసి ఆయనకి తప్ప ఆయనకి చెప్పేంత ఇది ఉందని నేను అనుకోను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అన్నప్పుడు మీకేమనిపించట్లేదా? అంటే ఎందుకంటే మీరు ఆ పార్టీ నుంచి తొలి నుంచి ఉన్నారు కదా. కాదండి, ఆంధ్ర పార్టీ అని వాళ్ళు అన్నంత మాత్రాన రాజకీయంలో విమర్శలు చాలా వింటున్నాం కదా, చాలా విన్నాం కదా. సో ఆంధ్ర పార్టీ అని కాదు, ఆంధ్ర పాలకులుగా అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అవుతున్న సందర్భంలో అక్కడ ఎస్టాబ్లిష్ అవుతాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఒక డైనమిక్స్ చేంజ్ అయిన సందర్భంలో ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. కనుక ఇక్కడ రాజకీయాలు అక్కడ రాజకీయాలు ఒక డిఫరెంట్ మోసలో జరుగుతున్న సందర్భంలో ఇవాళ దాని గురించి ఎక్కువ చర్చించలేదు. అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతుంది అంటే అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే హైదరాబాద్ నడిబొడ్డులో కదా. ఎవరు కాదంటారు? మరి ఆంధ్ర పార్టీ అంటే మరి మీకు ఏమనిపించట్లేదు మనసులో? అలా ఎట్లా అంటారని కాదు, మీరు కొన్ని వాస్తవాలు రావాలి. మనం ఒక తెలంగాణలో ఒక రాష్ట్రం ఏర్పడిపోయి తెలంగాణ పౌరులుగా మేమంతా కూడా ఎలక్షన్లో కూడా మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని ఓటర్ల దగ్గరికి వెళ్ళి గెలిచి వచ్చినటువంటి వాళ్ళం మేము. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూడా ఒప్పుకుంది. 9 ఎలక్షన్
సో మేము ఆ యాంగిల్లో ఆలోచిస్తాం తప్ప రెండోది కాదు. ఇక విమర్శలు ఆ రోజున కూడా 14 దాకా రోజు విమర్శలు ఉండేవి. మేము కూడా డిబేట్కి వెళ్ళేవాళ్ళం. మీరు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ ఆ రోజు కూడా ఖండించాం మేము. పార్టీని అంటాం కాదు, ఆ పార్టీలోనే కదా చంద్రశేఖరరావు గారు ఉన్నా, ఆ పార్టీలోనే కదా కాంగ్రెస్లో ఉన్న నాయకులు బడా నాయకులు ఉన్నా కూడా. ఆంధ్ర పార్టీ కాదు, ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి అధికారం అనేది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎక్కువ చేశారు, మాకు కావాలని డిఫరెంట్ రీజన్స్ తోటి, డిఫరెంట్ కారణాలతోటి ఒక తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా 60 ఏళ్ల పోరాటానికి అనుగుణంగా మేమందరూ చేయడం జరిగింది. దాన్ని కూడా గౌరవించి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి వాళ్ళు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దాన్ని స్వీకరించి ఇవాళ రాష్ట్రాన్ని అన్ని పార్టీలు ఇచ్చినాయి కదా. ఇంకా దాని చర్చను, దాని మీద ఇంకొక రాజధానించుకునేటువంటి చర్చ అవసరమా? అవసరం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదో బీజేపీలోకి విలీనం కాబోతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ వస్తుంది అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ కదా. ఇవన్నీ ఊహాజనితమైనవి, నా బట్టి వాళ్ళు మాట్లాడలేదండి. అంతేనంటారా? అది భావ్యం కూడా కాదు. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా మేము ఊహాజనిత, మీకు స్వేచ్ఛ ఉంది, మీరు ఏ రైటప్ అనేది రాయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, కానీ అంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులంగా మేము మాట్లాడటం భావ్యం కాదు. అంటే ఒక వారం రోజులు అది చంద్రశేఖరరావు గారు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు, బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఈ రాష్ట్రంలో అది వెందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చే నిర్ణయం నేను ఎలా చెప్పగలుగుతున్నాను? విశ్లేషించడం కూడా నాకు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా చూసుంటారు కదా. న్యూస్ చాలా నమ్మశక్యంగా ఉందా? ఇవాళ సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ కి చాలా పరిధులు లేవు. కొన్ని సందర్భాల్లో ఈయన వదిలేయాలంటే. సో ఈ మధ్య పోనీ సోషల్ మీడియా వదిలేద్దాం. బండి సంజయ్ ఆయన అయితే కేంద్ర మంత్రి కదా, ఆయనే ఈ మధ్య కాలంలో చేసినటువంటి ఒక కామెంట్ ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని అన్నారు. మీరే ఒక పక్క చెప్తున్నారు టీఆర్ఎస్ కలుస్తానని, మళ్ళీ మీరే ఒక పక్క తెలుగుదేశం కలుస్తుందని చెప్తున్నారు. విలీనం అయిపోతుంది. విలీనం అయినప్పుడు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా తేలిక. ఆయన సందర్భం కోసం మాట్లాడటం వేరు. ఒక బాధ్యతగా, ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తిగా మాట్లాడినప్పుడు కాన్సిక్వెన్సెస్ సంజయ్ గారు చూసుకోవాలి. సంజయ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి మన వెంకటేశ్వరరావు ఏం ప్రయోగాలు అంటే ఇప్పుడు నడుస్తుంది మొత్తం పాలిటిక్స్ ఇది కదా. సరే, ఓకే, రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నారు సార్. అమెరికాలో ఏదో ఆయన పారిశ్రామికవేత్తలతోటి సమావేశం అయ్యి ఏదో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఆయన కుదుర్చుకున్నటువంటి ప్రతి ఒప్పందం కూడా అక్కడేదో వీళ్ళ కొండలరెడ్డి వాళ్ళ బ్రదర్కి సంబంధించినటువంటి కంపెనీలతో కుదుర్చుకుంటున్నారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెబుతున్నారు. ఇటువంటి విమర్శలకి, అంత పెద్ద విమర్శలు చంద్రశేఖరరావు గారే నేను ఎండార్స్ చేయట్లేదు. అధికారం ఉంది, ప్రూవ్ చేసి మనం మాట్లాడాలి. అపోజిషన్ ఉన్నప్పుడు మాట్లాడటం భావ్యం, రైట్? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన వెళ్ళి ఐటీకి సంబంధించినటువంటి ఏదో ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు, అదేదో సూట్ కేసు కంపెనీలు చేసుకుంటున్నారు అనేది ఒక కామెంట్ అయితే, అసలు ఆయన అక్కడికి వెళ్ళడం దీనికి అసలు రాష్ట్రానికి వస్తున్నారు కదా ఇప్పుడు పరిస్థితుల్లో అనేది ఇంకొక వాదన. ఇది అందరూ చేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేశాడు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు చేశాడు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు చేశాడు. దావోసో లేకపోతే ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి రండి అని పిలవటంలో పెద్ద తప్పు పట్టాల్సింది ఏముంది? నువ్వు చేస్తే కరెక్ట్, నేను చేస్తే తప్పు అంటే కరెక్ట్ కాదు కదా. నిజంగా కూడా అటువంటి ఏమైనా ఉంటే, బినామీలు ఉంటాయి, గతంలో కూడా జరిగినాయి కదా, మనం చూస్తానే ఉన్నాం. అటు కాంగ్రెస్లో ఉన్నప్పుడు జగన్ గారి మీద కానీ, రాజశేఖర రెడ్డి గారి మీద కానీ కంపెనీలు ఇవన్నీ కూడా చూసాం కదా. ఎన్ని ప్రూవ్ కాని వ్యవస్థలో ఎన్ని రాజకీయాల కోసం మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఎందుకని అంటున్నారంటే బాధతోనే చెప్తున్నారు. అధికారం వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ రోజు కూడా చేయలేని పరిస్థితులు. సంవత్సరం రోజులు జైల్లో ఉన్నాడు సిసోడియా గారు, ఇవాళ బెయిల్ ఇస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? అర్థమైంది. మరి అంత కరుడుగట్టిన నేరస్తులు రైట్ బయట తిరుగుతూ ఉంటే కూడా అదే కోర్టులు బెయిల్ ఇస్తూ ఉన్నాయి. వాళ్ళు బెయిల్ ఇచ్చేదానికి కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు. మరి యంత్రాంగం అదే కోర్టులు ఎంక్వైరీ చేయడానికి స్టేలు ఇస్తున్నాయి. వాళ్ళకి అడ్డంకికి ఇవ్వడానికి కూడా వాళ్ళే
అవకాశాలు ఇస్తున్నారు. కనుక వ్యవస్థలోనే ఎక్కడో 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 మౌలికమైన లోపాలు మనకున్నాయి. ప్రజాస్వామ్యం ఏమన్నా అంటే మనం అందరం కూడా ఇంకా మాది 100 సంవత్సరాలు కూడా కాలేదు కదా మేమంతా అనేటువంటి ఒక షెల్టర్తో మనం బతుకుతున్నాం తప్ప ఇవన్నీ కూడా ఎంత డీప్గా వెళ్తే అక్కడ ఒకసారి బాధేస్తుంది. రాడికల్స్ ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు నేను కిడ్నాప్ అయినప్పుడు తర్వాత నేను అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడినా కూడా నాకు కూడా అనిపిస్తుంది వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని తప్పులే ఉన్నాయి. వ్యక్తిగత హింసావాదన వ్యక్తి నిర్మూలన తప్పు పడుతున్నాం తప్ప వాడు మాట్లాడే దాంట్లో ఎక్కడ తప్పు ఉన్నాయి. రంగురంగు మాటలతో డబ్బులతో కళలతో పోస్టర్లతో ఎన్నికలు చేస్తున్నాం, వాగ్దానాలతో మాయ చేసుకుంటే ఎలక్షన్కి వెళ్తున్నాం. వచ్చిన తర్వాత ఒక్కటి చట్టబద్ధంగా జరగదు, చట్టం ఒకటి ఉంటుంది జరిగేది ఒకటి ఉంటుంది. ఈ విధమైనటువంటి దీంతో అధికారం వ్యవస్థలో జరుగుతున్న ఈ వ్యవస్థలో ఎవరిని మాట్లాడుతున్నాం? సో వాళ్ళు చెప్పింది బోటప్ ఎన్నికలు దాంట్లో అనుమానం లేదు. ఈ ఖచ్చితమైన ఎన్నికలు అని ఎవడన్నా గుండె మీద చేసి చెప్పగలరా? కాకపోతే వాట్ ఈజ్ ఆల్టర్నేట్? దేవుళ్ళు పోయారు, చక్రవర్తులు పోయారు, రాజులు పోయారు, జమీందారులు పోయారు, దొరలు పోయారు, వాళ్ళ డెమోక్రసీ వచ్చింది. ప్రపంచంలో ఇంతకన్నా ఆల్టర్నేట్ లేదు. దట్ ఈస్ ఓన్లీ వే. సరే, ఇది వేదాంతం కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఈ మొత్తం సుదీర్ఘమైనట్టు మీ ప్రయాణంలో ఎన్టీ రామారావు గారితో మీరు చాలా కాలం పాటు ట్రావెల్ చేశారు కదా పొలిటికల్గా. ఆయన ఉన్నప్పుడు ఎలా ఉంది, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిది, వీళ్ళిద్దరిది డిఫరెన్షియేషన్ బ్రీఫ్గా చెప్తారా? ఎన్టీ రామారావు గారు ఒక రెవల్యూషనిస్ట్గా సామాజికంగా పేద నుంచి రాజు దాకా, లక్షాధికారి నుంచి భిక్షాధికారి దాకా లాంటి పాత్రలు వేసి జీర్ణించుకుపోయి సమాజంలో అన్నీ చూసి వణుకుబట్టి ఏదో చేయాలనేటువంటి తపనతో వచ్చినటువంటి వ్యక్తి. రాజకీయమైనటువంటి శక్తి కానీ రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్స్లో, ఆయన ఇచ్చిన స్పీచ్ల్లో, ఆ పాటలకి రోమాలు నిక్కబడిసి వచ్చినటువంటి బ్యాచ్లు మాబట్టాడు. సో 85 బ్యాచ్లో ఫిల్టర్ చేసి 84 వచ్చిన 83 బ్యాచ్ నుంచి 84 వచ్చే బ్యాచ్లో ఫిల్టర్ చేసిన బ్యాచ్లో చాలా వరకు మాకు ఎమ్మెల్యేలు అని కాలర్లు వేసుకుని మాకు 7 రోజులు 9 రోజులు క్లాసులు ఇప్పించి ఎలా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అసెంబ్లీ ఏంటి, అన్ని తర్ఫీదులు ఇచ్చి డిసిప్లిన్ అనేది మా నెత్తిన వేసి, అవినీతి చేస్తే ఎవడైనా సరే మంత్రి అయినా గల్లా పెట్టుకోమని చెప్పి ఆత్మాభిమానం నూరిపోయిన సందర్భంలో ఆయన్నే మనం ఎదిరించినా తప్పు లేదనేటువంటి అనే తత్వంలో మాబోటాలను తయారు చేసినటువంటి వ్యక్తి. సమాజానికి ఏదో చేయాలని ప్రతి యాంగిల్లోనూ కూడా ఆయనలో ఒక దగ్ధత ఉండేది. మహిళలకు చేసినా, వాళ్ళకి ఆస్తిలో హక్కులు ఇచ్చినా, వాళ్ళకి యూనివర్సిటీలు పెట్టినా, బీసీల విషయంలో ప్రత్యేకంగా అణగారిన వర్గాలు కాబట్టి వాళ్ళకి ఇచ్చినాం, మాదిగలకి ఇచ్చినాం. ఆయన ఏ రంగంలో తీసుకున్నా కూడా ఆయనలో స్పష్టత, ఒకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నిజాయితీ మాకు స్పష్టంగా ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని చేసినా బేసిక్గా ఎన్టీ రామారావు గారి స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్. అందుకనే ఆయన జనాల్లో కొంత మిస్కాన్సెప్ట్ వచ్చిన ఆ రోజున కొంత ఆయన కూడా సినిమాటిక్ దాంతో మరి బ్రహ్మవిత్రాత్మ చేసిన, మంత్రులు తీసేసిన, కొన్ని కారణాలతో మేము అధికారం ఓడిపోయినా 89లో మళ్ళీ వచ్చేటప్పటికల్లా 94 కల్లా మళ్ళీ 200 దగ్గర 250 సీట్ల వరకు ఆయన కానీ ఆయన ఇళ్ళంటూ వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాం. సరే, తర్వాత ఏమైందనే దాంట్లో బాధ్యులు అందరం ఉన్నాం. అన్ని పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్టులు ఉన్నారు, మాబట్టాళ్ళం కూడా ఆయనే నమ్మి అంత విశ్వసించే వాళ్ళం కూడా కొన్ని సందర్భాల్లో ఏదో గాడి తప్పుతుందనేటువంటి దాంట్లో మేము వెళ్ళాం. దానికి కూడా స్ఫూర్తి ఆయనే. తెలంగాణలో ఈ రోజున ఇంత యువరక్తం రావడానికి కూడా స్ఫూర్తి ఆయనే. తెలంగాణ ఉద్యమంలో ఆత్మాభిమానంతో మాట్లాడే వాళ్ళని తీసుకురావడానికి కూడా ఆయన నేర్పినటువంటి విద్యను నేను అనుకుంటాను. రాడికల్స్ తెలంగాణ ఊళ్ళల్లో ఉంచి తుపాకులు పెట్టి కాలుస్తుంటే జనాలు ప్రేక్షకుల్లాగా చూసేవాళ్ళు. వాళ్ళు కూడా చేయలేని మార్పుని ఎన్టీ రామారావు గారు వాయిస్ ఇచ్చి అందరితో మాట్లాడి, అందరికీ మాట్లాడే స్వేచ్ఛనిచ్చి, శక్తినిచ్చి ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. తెలంగాణనే ఎక్కువ అందులో
ఉపయోగించుకుంది అని నేను నమ్మేటువంటి వ్యక్తిని నేను. సో ఆయన తీసుకున్న నిర్ణయాల్లో చాలా ఉన్నాయి అనుకోండి, బట్ మీకు అసలు ఇది అల్టిమేట్ అనేటువంటి నిర్ణయం ఏంటి విధానపరమైనటువంటి వాటిల్లో? అల్టిమేటే. పటేల్ పట్వారీ లాంటి వ్యవస్థలో, బూర్జువా వ్యవస్థలో అణగదొక్కేటువంటి వాళ్ళందరినీ తీసేయడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో మౌలికంగా మండలాలు తీసుకొచ్చి పరిపాలన తీసుకురావడం జరిగింది. ప్రజల వద్దకే పాలన తీసుకురావడం జరిగింది. రైట్. బీసీ వర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చిన దాంట్లో కానీ, పిహెచ్సిలు తీసుకొచ్చి పెట్టిన దాంట్లో కానీ ఆ రోజున చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినాయే కదా. సో క్రాంతి పథకం లాంటివన్నీ కూడా ప్రజల్ని భాగస్వాములు చేయడం. సో ఒక్కటి కాదు, ఆయన చెప్తా ఉంటే చాలా ఉన్నటువంటి. అందుకే ఆయన ఒక విప్లవవాది. ఆయన అధికారం ఉన్నా కూడా మిగతా వాళ్ళు ఏంటి అధికారం వచ్చే వరకే విప్లవవాదులు, ఆయన అధికారంలో ఉన్నా కూడా విప్లవవాది. అంటే రిఫార్మ్సిస్ట్ ఆయన. రాజకీయాల్లో విప్లవం సృష్టించాడు ఆయన. సో మీరు బాగా దగ్గరగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఉన్నారు కదా, మీకు బాగా అటాచ్ అయిన అంశం ఏంటి ఎన్టీ రామారావు గారితో? ఆయనతో అటాచ్ అయింది ఆయన సేవాభావం, నిజాయితీ చేయాలనేటువంటి కాంక్ష. ఆయనలో నిజాయితీ. దేన్నైనా ఆయన సహించేవాడేమో కానీ అవినీతిని సహించేవాడు కాదు. ప్రజలకి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు సామాన్యుడు వచ్చినా గ్రామీణ స్థాయి నిర్మోహటంగా లెక్కలు వేయకుండా శాంక్షన్లు ఇచ్చేయటం కాదు, ఆ విధమైనటువంటి ఆర్డర్స్ ఇవ్వటం కాదు. నాకు చాలా వ్యక్తిగత అనుబంధం ఉంటూ చెప్తాను. ఏదో ట్రాన్స్ఫారాలు కావాలి చేసేవాడు. ఏ ప్రజలు కోరుకునే డెవలప్మెంట్ అయినా, మన నిజాసాగర్ నీళ్లు కావాలంటే ఆయన అధికార పార్టీలోని మేము లారీలు వేసుకొచ్చి ఆయన అడిగిన రోజులు ఉన్నాయి. ఆయనతో ఎదురుగా మాట్లాడిన రోజులు. ఆయన ఎప్పుడు ఫీల్ కాదు. ఇవాళ ఎవరన్నా ముఖ్యమంత్రిని అడిగితే సాయంత్రానికి కోపడే పరిస్థితులు ఉన్నారు, ఆయన ఎప్పుడు కాదు. ఆయన కలవడానికి ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అంటే టైం ఇవ్వకుండా ఎన్నిక పంపించిన రోజులు ఉన్నాయి? నాకు లేదండి. ఆయన కాదు, కొన్ని చెప్తే ఆశ్చర్యంగా ఉంటాయి కానీ ఆయనతో బాగా తర్కాలతో ఆయనకి దగ్గరైన వ్యక్తుల్లో నాబట్టాడు. అక్కడ 3-4 ఇష్యూస్లో ఆయనతో చాలా విభేదించడం జరిగింది. బట్ ఆయన ఎప్పుడు దూరం పెట్టలే నాకు తెలిసినమాట. మౌలికమైన ఇష్యూస్లో కూడా, ఆయన వ్యక్తిగత ఇష్యూస్లో కూడా. అంటే మేము కూడా ఆయన్ని ఓన్ చేసుకున్నాం, తండ్రి తర్వాత తండ్రి లాంటి చేసుకున్నాం తప్ప ఆయన కూడా ఎన్ని మాట్లాడినా వీడేదో కాస్త పార్టీ అన్నా మనమన్నా నిజాయితీ ఉన్న మనిషి అని మమ్మల్ని దగ్గర తీసిన సందర్భాలు. అదే మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి లింక్ తప్ప మరొకటి కాదు. ఆయన ఏ రోజు ఇంత పని అడగలేను. ఆయన సహజంగా కూడా అటువంటి దానికి స్కోప్ ఇవ్వడు. నేను అసలు ఆ స్కోపే లేదు నాకు. కానీ చాలా సందర్భాల్లో అంటూ అనుకున్న రోజులు ఉన్నాయి. బట్ స్టిల్. అవునా? అసలు ఆయన ఎదురు మాట్లాడే అంత ధైర్యం చేస్తారా ఎవరు? మామూలుగా నేనేమన్నానంటే దట్ ఈజ్ ఎన్టీఆర్. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడటానికి సాహసించరు. ఎవరన్నా వచ్చి నిలబడితే మొదటి చెప్పంగానే ఆయన అంటాడు, ఇంకేమైనా ఉంటే కింద బెల్ నొక్కుతాడు, వెళ్ళిపోతారు. కాదు అన్నామను అప్పుడు నీ ముఖం చూస్తాడు ఆయన. ఆర్గ్యుమెంట్ చేస్తే కూర్చోబెడతాడు, వింటాడు, షేర్ చేస్తాడు. దట్ ఈజ్ ఎన్టీఆర్. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఎస్, నాకు 4-5 సందర్భాల్లో ఆ అనుభవం. బాగా ఆర్గ్యూ అయినటువంటి సందర్భం ఉంది ఇద్దరి మధ్య? చెప్పకూడదా? లక్ష్మీపార్వతి గారి విషయం ఏంటి? అదే ఈవెన్ 4-5 ఇష్యూస్ ఉన్నాయి. మంత్రులు తీసేసిన రోజు సందర్భంలో కూడా తెల్లారి పొద్దున్నే అడిగితే 5 గంటలకు ఇచ్చాడు. నేను ఒక్కడే కాకుండా కృష్ణబాబు కోవిలేం వెళ్ళి కూడా ఇద్దరం వెళ్ళాం. ఎంతో ఆర్గ్యూ చేయటం జరిగింది. తీసేయటం భావ్యమా? ఇది 30 మందిని తీసేసినప్పుడే. అప్పుడు నేను ఫస్ట్ టైం చాలా కుర్రాడు, నా వయసు అంతా కలిపితే 32-33 వెళ్ళి అడిగాను, ఏం క్యాబినెట్ లీక్ చేస్తే ఊరుకోవాలా అన్నాడు. రాష్ట్ర క్యాబినెట్ అన్నగారు ఏముంటాయి, ఏం లీక్ ఉంటుంది అర్థం చేసుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకోవాలా?
మిమ్మల్ని మాట్లాడే స్థాయి వాళ్ళకు ఉంటుందని నేను అనుకోను. వాళ్ళు మాట్లాడిన ఎవరు పట్టించుకుంటారు? ఏ కళ్ళజోడు చూస్తే ఆ కళ్ళజోడు కనపడతాయి అన్న. రాజకీయాలు కూడా కళ్ళజోడే కదా అన్నగారు. పీకి పారేసిన మంత్రులు అంటే ఎవరు భరిస్తారు? కష్టం కదా. మా వాటి కొత్త కుర్రాళ్ళకి ఏమి ఉండకపోవచ్చు, కానీ అప్పటికే ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, సమితి ప్రెసిడెంట్లు ఉన్నారు, వాళ్ళు ఫీల్ అవుతారు కదా. వాళ్ళే ఉండాలా? నీ పెట్టాడు ఉండకూడదు, నువ్వు ఉండకూడదా అన్న. ఉండకూడదండి గారు. తెలంగాణలో కొత్తవాడిని, చిన్నవాడిని నేను వింటాం కాదు. అట్లానే ఇంకో ప్రాంతంలో ఇంకో ప్రాబ్లం ఉండొచ్చు. ఏం కావాలంట? మీటింగ్ కావాలంటే పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే కింద ఉన్నారు చంద్రబాబు నాయుడు, అశోక్ గెహ్లోట్ మీటింగ్ పెట్టుకుంటారు, మాట్లాడుకోమని. నేను కూడా మేము దిగి వచ్చాం. చాలాసేపు మాట్లాడితే వీళ్ళు కూడా ఏం అర్థం కాదు, ఇదేంటి ఇంతసేపు కూర్చున్నాడు. పాపం కిందకి వస్తే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఎవరైతే పీకి పారేసిన మంత్రులు ఉన్నారో అందులో 29 మందిలో దాదాపు అందరినీ, 3-4 వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప అందరితోటి ప్రెస్ మీట్ పెట్టించి ఎన్టీ రామారావు కరెక్ట్ దాన్ని సమర్థిస్తాను ప్రెస్ స్టేట్మెంట్. దాంతో మీటింగ్ లేదు, ఏమీ లేదు. ఆ 3 రోజులకి ఆ 5గురు వెళ్ళిపోయారు. జానారెడ్డి గారు, కేఈ కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావు, ముద్రగడ, అప్పటికే నల్లపురెడ్డి గారు వెళ్ళిపోయారు. అదొక ఐటమ్ మాకు పార్టీకి అది ఇబ్బంది అనిపించింది. ఆయన చూడగానే లోపలికి వెళ్ళగానే అందరూ కాళ్ళ మీద పడతారు, దండం పెడతారంటారు. అంటే అది కావాలని చేస్తారా లేదా ఆయన చూడగానే? ఆయనకి కాళ్ళకి దండం పెట్టినా తప్పులేదు. నాబోటి వాడు ఏదన్నా, అంతకుముందు మేము కబడ్డీ ప్లేయర్స్ కోర్టులోకి వెళ్తుంటే కోచ్ని కాళ్ళు దండం పెట్టి వెళ్ళినాడు. అదొక సిస్టమ్. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా పబ్లిక్గా కాళ్ళు మొక్కకూడదు అనుకునేటువంటి నాబోటి వాళ్ళు మొక్క. ఎస్, బట్ ఆయన మాకెప్పుడు నేను చెప్పాను కదా, మరి మా బోటి వాళ్ళు కూడా సర్వే అయ్యాం కదా. ఆయన మాకు 3 సార్లు మా జిల్లాలో అన్ని సీట్లు మార్చి 2 సీట్లు మళ్ళీ ఇచ్చాడు 89లో. అందులో మేమున్నాం కదా. ఈ యాటిట్యూడ్ ఉన్నాడనే కదా అప్పటికే మంత్రులు అడిగినాడనే కదా. కనుక దట్ ఈజ్ ఎన్టీఆర్ అన్నది. అందుకనే ఆయన పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్. వీడిలో నిజాయితీ ఉంది, వీడు పనికి వస్తాడు, పార్టీకి ఉంది, నిజాయితీతో మన పార్టీకి చేస్తాడు అనుకుంటే ఈ నెవర్ లెట్ డౌన్. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఆయన లెట్ డౌన్ చేయలేదు. రమేష్ రెడ్డిను లేదా శ్రీపతిరావు ఇట్లాంటి వాళ్ళని కూడా చూసాము. కడప జిల్లా, నెల్లూరు. అంటే ఆయనకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. దేన్నైనా ఆయన ఛాలెంజ్ తీసుకుని నమ్మితే ఆయన ఎప్పుడు వెనక్కిపోయే రకం కాదు. అందుకే ఆయన ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఆయన రాజకీయవాది కానీ రాజకీయ సగటువేత్త కాదు. జడ్జి చేయటంలో ఆయన ఎగ్జాక్ట్ గా జడ్జి చేస్తారు మనుషుల్ని అని అంటారు. అదే చెప్తున్నా కదా, ఎక్కువసేపు ఎవరు మనం మాట్లాడుకొచ్చినా చెప్పిందంతా వినేవాడు, ఆర్డర్స్ ఇచ్చేసేవాడు ఆయన. అటువంటివి కూడా ఒకటి ఉంది ఆయన. సో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు జడ్జి చేయటంలో కొంత ఇబ్బంది పరిస్థితులు అంటారు. ఆయన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటిగా, కింద నుంచి వచ్చినటువంటిగా రాజకీయాలను చాలా కాంగ్రెస్ రాజకీయాలతో పాటు సామాజిక రాజకీయాలని ఇచ్చినటువంటి రాజకీయంగా ఆలోచించేటువంటి వ్యక్తి. ప్రతి నిర్ణయాన్ని 300 డిగ్రీలో ఆలోచించుకుని దానికి చేసే వ్యక్తి. కనుక ఆయనకి ఎన్టీ రామారావు గారికి కొంత భిన్నమైన కోణం ఉంది అక్కడ. ఆయనేమో గెలుపుకి, ఆయన గెలిచిన దాన్ని కాపాడటానికి ఈయన. కానీ ఇప్పుడు చంద్రబాబు గారి గురించి జనరల్గా అందరూ చెప్పేది ఏంటంటే, ఈయన టెన్యూర్లో మొత్తం ఎంపిక చేసిన రాజ్యసభ సభ్యులు ఎవ్వరు పార్టీలో లేరు, అసలు ఈయన జడ్జి చేయడంలోనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని అంటారు. అంటే రాజ్యసభ సభ్యుల్లో ఒకటి ఏముంటుందంటే, తెలుగుదేశం పార్టీలో కొత్త తరానికి ఇవ్వాలి అనేటువంటిది, కొత్త వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక మొదటి నుంచి పెద్ద ఆయన ఉన్న దగ్గర నుంచి కూడా ఒక ఉంది. కొత్త ఎమ్మెల్యేస్లో కానీ ఇది రాజ్యసభ తర్వాత ఆల్టర్నేటివ్
జెడ్పీటీసీ దాటితే ఎమ్మెల్యేలు దాటితే మళ్ళీ ఇంకో టర్ము ఇంకోటి ఒక స్టెప్ ఉంది ఎంపీలు. రాజ్యసభ తర్వాత ఏముంది? సో ఒకసారి 2 సార్లు ఇస్తారు. 2 సార్లు చాలా మందికి ఇచ్చారు కదా. రామచంద్రయ్య గారు 2 సార్లు ఇచ్చారు. ఈయన మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. అట్లా అందరికి ఇచ్చారు. ఇవ్వటం కాదు, 2 సార్లు ఇచ్చారు. ఎవరికి ఇవ్వలేదు. ఇవ్వటంలోనే పార్టీ లైన్ లో ఉండేటువంటి వాళ్ళకి, పార్టీ కోసం ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వటంలో ఈయన కొన్ని పొరపాట్లు చేశారనేది. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒకటి ఉంది, మొదటి అన్ని వర్గాలు కలుపుకోవాలి, అన్ని రకాలు ఉండాలి, లేకపోతే అని కొంత ఎక్కువ ఆయన ఇందాక చెప్పాను కదా 360 degrees లో ఆలోచిస్తారు. సో దాంట్లో మిస్ఫైర్ అవుతుంది. ఇప్పుడు మారేనా? అందులోనే ఇందాక చెప్పినట్టు అప్రధానాలు కొన్ని ఉంటాయి అందులో. ఇప్పుడు మారాను అని అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు ఏమన్నా కలిసారా? మారినట్టు ఏమైనా కనిపించిందా? చూస్తున్నా, మీతో పాటు మేము కూడా అందజేస్తున్నాం. పర్సనల్ కలవలేదా ఈ మధ్యకాలం? ఈ మధ్యకాలం ఎలక్షన్ అయిన తర్వాత ఒకరోజు కలిసిందని అంత టైం దొరకలేదు. అంటే జైలుకి వెళ్ళారు కదా, రాజమండ్రి సెంట్రల్ జైలుకి జగన్మోహన్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలతో పంపించిన తర్వాత 53 రోజులు అక్కడ ఉన్న తర్వాత కొంచెం ఆయన కంప్లీట్ గా మారి, ఆయనకి కూడా రాజకీయంలో సెకండ్ సైడ్ కొంత అనుభవం వచ్చి ఉంటుంది. అంతకు ముందు వరకు కూడా మనం నీట్గా ఉండాలి, మనకు ఉండాలి, జాగ్రత్తలు ఇవి ఎక్కువ ఉన్నాయి. ఎవరు కూడా కొంత చేసినా కూడా అతి జాగ్రత్తలకు ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. సో ఎంత జాగ్రత్తగా ఉన్నా యువతలాడు దించగలరు అనేటువంటిది ఆయన స్వయంగా ఆయనకు కూడా అనుభవం అయి ఉంటుంది. అందుకన్నా కనుక ఆయన అనుభవం అందరికన్నా రిచెస్ట్ అనుభవం ఆయనకి. 40 ఏళ్ల అనుభవం, ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు, రైట్, ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు, ప్రతిపక్ష నాయకుడిగా 15 ఏళ్ళు. ఆఖరికి ఆ అంకం కూడా పూర్తి చేశాడు కదా జగన్, జైల్లో పెట్టే అంకం కూడా. అప్పుడు ఏమనిపించింది సార్ మీకు? మీ ఆయన సమకాలీకుడు కదా, బాధ అనిపించింది కదా, బాధ అనిపించింది, ఆవేదించాం. నేను కూడా వెళ్ళి రాజమండ్రిలో ఆమె ఉంటే పలకరించాం. దాంట్లో ఏముంది? దాంట్లో ఎస్, ఒక రోజుకి మా అందరికి కూడా అటువంటి చేసేటప్పుడు వ్యక్తిగతంగా నాకు కూడా బాగానే అటాచ్మెంట్ బాగా ఎక్కువైనా. సో పార్టీ సెక్రటరీగా, పార్టీలో యాక్టివ్గా, నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా, మంత్రిగా 5 ఏళ్ళు, 10-15 ఏళ్ళు, 10-10 ఏళ్ళు మేము కూడా మంత్రులు ఆయన సహచరులు కదా ఎమ్మెల్యేలతో పాటు. సో జిల్లా వరకు వచ్చినా కూడా ఆయన కాన్ఫిడెన్స్గా ఉంటాం. దాంట్లో ఏమి భిన్నాభిప్రాయం, వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్యన అనుబంధం కానీ, దేంట్లో కానీ, గౌరవంలో కానీ ఏం తేడా లేదు. ఆ రోజు మేము ఎలా చూసామో ఈ రోజు కూడా అలాగే చూస్తాము. రాజకీయ నిర్ణయాలకు వచ్చినప్పుడు తండ్రి లాంటి ఎన్టీ రామారావు గారినే ఒక రాజకీయ నిర్ణయంలో మేము వ్యతిరేకం చేసినటువంటి ఛాయలో ఉన్నటువంటి మనుషులుగా ప్రస్తుతం ఆయన అభిప్రాయాలకి మాకు కొంత, ఆయన అక్కడ బాగా ఉండాలని కోరుకుంటాం. ఒకవేళ ఇక్కడికి వచ్చినా కూడా ఆయనకన్నా ఎక్కువ బాగా చేయాలి అనేటువంటి విధానంలో రాజకీయం చేయాలనుకుంటాం తప్ప మరొకటి కాదు. ఆ టైంలో భలే సినిమా చూపించావు బ్రో అంటూ ఒక ట్వీట్ చేశారు కేటీఆర్. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. ఇది అరెస్ట్ చేసి నంద్యాల నుంచి అక్కడ తీసుకెళ్తే, తర్వాత ఇక్కడ ఆయన మద్దతు ధర్నాలు చేస్తుంటే ఇక్కడ ఏం పని మీకు అని చెప్పి చేశారు. అప్పుడు వీళ్ళ గురించి మీకు ఏమనిపించింది? అంటే వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. అప్పుడు కూడా మేము చెప్పాం కదా, ఇది కరెక్ట్ కాదు అని. ఇది కరెక్ట్ కాదు, కేటీఆర్ గారు తొందరపడి మాట్లాడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదని ఓపెన్గా నేను ఒక 2 టీవీలకు చెప్పాం. మా దగ్గర జిల్లాలో అక్కడ ఇక్కడ ధర్నాలు చేస్తా అంటే కూడా వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళాం. అది ఎవరమైనా కరెక్ట్ కాదు కదా. ఒక రాజకీయమైనటువంటి కోణంలో ఆయన చేసుకున్నాడు, సరే. ఆ సందర్భంగా ఎక్కడన్నా పొరపాట్లు ఉంటే ఉండొచ్చు తప్ప, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీగా ఈ రాష్ట్రంలో అధికారం చలాయిస్తే ఆ విధంగా
తొందరపాటుగా మాట్లాడి ఉండవలసింది కాదు అని మన అభిప్రాయం. తర్వాత కేటీఆర్ గారే ఒప్పుకున్నాడు కదా. తర్వాత కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు జరిగిపోయింది ఒప్పుకున్నారు. కానీ అంత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా సుదీర్ఘకాలం పాటు ఆ ఫ్యామిలీ ఉంది కదా, అటాచ్మెంట్ ఉంది కదా, అంత వ్యక్తిగతమైన కసితోటి చేసినట్టు అనిపించలేదు ఆ రోజు ట్వీట్? అదేదో పొలిటికల్ గా కాకుండా వ్యక్తిగతమైన అనాలోచితంగా అధికారంతో ఉండి మాట్లాడినటువంటి మాట తప్ప ఒక రాజకీయ ఇండెప్త్ గా ఉండి మాట్లాడే మాట కాదు. దాని పర్యవసానం తర్వాత ఎన్నికల్లో కనపడినట్టుంది. సో ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో మారినటువంటి చంద్రబాబు నాయుడు గారు నుంచి వచ్చినటువంటి డైలాగ్ అంటే నేను అంత దృష్టి పెట్టి అక్కడ పరిపాలన దాని మీద అంత డీటెయిల్గా నేను అవగాహన నాకు లేదు, విశ్లేషించే ఇది రాలేదు. సీనియర్ పొలిటీషియన్ గా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక వారం రోజులకే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అడిగారు. ఎలా చూస్తారు దాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఆయన వే ఆఫ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూసి ఒక మీడియా డిబేట్లో ఒక పెద్ద సీనియర్లతో జరిగిన సందర్భంలో ఆయన మాట్లాడే మాటలు ఏం చూస్తే ఒక మాట చెప్పడం జరిగింది, పిల్లకాకిలాగా మాట్లాడుతున్నాడు అని. ఈరోజు కూడా అధికారం రావచ్చు, ముఖ్యమంత్రి చేయి ఉండొచ్చు, 150 సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి కానీ దాని యొక్క విలువ కానీ బాధ్యత కానీ ఒక అధికారం వచ్చిన తర్వాత దాన్ని ఎలా సంపాదించుకోవటం తెలిసినటువంటి విఘ్నత కలిగినాడని నేను అనుకోవట్లేదు. నాకు అదే జ్ఞాపకం వస్తుంది ఇప్పటికి కూడా. మీరు అన్నట్టు ఇప్పుడు అది మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా ఆయన ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తుల్ని చూసినప్పుడు కానీ ఆయన ఎంచుకున్నట్టు పందా చూసినప్పుడు కానీ లాంగ్ రన్లో ఇవి నిలబడవు అని నేను అనుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు కూడా దక్కా మొక్కలు తిన్నాడు. ఆయనతో కూడా మేము 85 నుంచి నాకు కూడా అనుబంధం ఉంది. పక్కపక్క బెంచీల్లో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి, మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి, ఆర్గ్యుమెంట్లు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా పరిధులు కూడా ఎక్కువ దాటేవాళ్ళం కాదు. కానీ ఆయన కూడా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మందిని తీసుకునే ప్రయత్నం చేశారు కదా. అది రాజకీయం చేస్తారంటే కదా. రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయని నేనే చెప్తున్నాను కదా. విధానాల్లో కూడా మీ దగ్గర కూడా వచ్చింది ఆ ప్రపోజల్, ఆయన మిమ్మల్ని కూడా టచ్ చేశారా? జోక్గా మాట్లాడటం, దానికి ఒక సందర్భంలో నేను కూడా జోక్గా రిప్లై ఇవ్వటం. ఏంటి సార్ అది? సరే అవన్నీ మిమ్మల్ని ఏమడిగారు, మీరు ఏం చెప్పారు చెప్పండి కొద్దిగా ఆన్ రికార్డ్. అది కాదు కానీ అంటే దాన్ని నేను పెద్ద ప్రమాణంగా తీసుకోను నేను. ఎందుకంటే కానీ అంత చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారికి పెట్టగలిగిన శక్తి ఉంది, నివారించుకోగలిగిన శక్తి. ఫ్రాక్షన్ చేసినా కూడా ఫ్రాక్షన్ కూడా నివారించుకోగలిగిన శక్తి ఉంది కాబట్టి మనగలిగాడు, ప్రభుత్వ సొమ్ముని పంచగలిగాడు, ఆరోగ్యశ్రీ లాంటివి ఇచ్చాడు, ఫీజు రింబర్స్మెంట్ లాంటి దేవుడు అయ్యాడు. నా ఓటాడు కొద్దిగా ఆలోచించుకుంటే, కొంచెం సీరియస్గా ఆలోచించుకుంటే అదే డబ్బులు ప్రభుత్వ వ్యవస్థలు స్కూళ్ళ మీద, అదే డబ్బులు గవర్నమెంట్ హాస్పిటల్ మీద పెట్టుంటే ప్రభుత్వ వ్యవస్థ బాగుపడేది. ఇక్కడ ప్రైవేట్ బలపడిపోయినాయి, వ్యవస్థ గవర్నమెంట్ వ్యవస్థ వీక్ అయిపోయింది అనే అభిప్రాయం ఉంది. హాస్పిటల్స్ చూస్తున్నాం మనం ఇవాళ, ఆరోగ్యశ్రీ ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ అక్కడ వచ్చేసింది. స్కూల్ రీఎంబర్స్మెంట్ చేయక ఇక్కడ దాదాపు 1000 కోట్ల రూపాయలు అక్కడ కూడా అంతే పరిస్థితి డ్యూ ఉన్నాయి. అది ఆ లాంగ్ రన్లో వ్యవస్థలను వాళ్ళు నష్టపరిచారని నేను చెప్తాను. కానీ దీన్ని స్వీకరించేవాళ్ళు ఎంతమంది? ఆయన దేవుడు ఎంతోమంది చదువుకున్నాడు అని మాట్లాడుతున్నారు. ఆ దేవుడు ఆ డబ్బులన్నింటినీ కూడా గవర్నమెంట్ దాంట్లో పెట్టి వ్యవస్థను ఇంప్రూవ్ చేసి ఉంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ బాగుపడాయి, నిజంగా కూడా జనాలకు ఉపయోగపడాయి. అది తేడా. అది సో వ్యవస్థలను అయితే నష్టపరిచాడు రాజశేఖర రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2024 వరకు అసలు విధ్వంసం చేశారా అంటారు. ఇందాక చెప్పాను కదా నేను. కనీసం రాజశేఖర రెడ్డి గారు ఆ శక్తిలో, ఆ ఉన్న అనుభవంలో 40 ఏళ్లలో ఆయన చేసినటువంటి అది ఉపయోగించింది. అది కూడా ఏమీ లేకుండా ఆవేశంగా ఆత్రంగా చేసినటువంటిది జగన్ గారు. దాని పరిణామం మనం చూస్తున్నాం.
చూసాం ఆయన రోల్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రోల్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయటం, ఇక్కడ ఏదో రూల్ ఆఫ్ లా లేదని చెప్పి అంటాం, తర్వాత ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి స్పీకర్కి లెటర్ రాసి ఆయన నుంచి రిప్లై రాకుండానే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేయడం, ఇవన్నీ చూసిన తర్వాత రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని సక్రమంగా పరిపాలన చేసుకొని ఇచ్చే పరిస్థితి అంటారు. ఇవన్నీ సక్రమం అంటే కాదని అందరూ అంటారు, కానీ ఆయన కోర్టుల మీద అపారమైన నమ్మకం ఉన్నట్టుంది. ఏదన్నా సాధించగలుగుతాం అనేటువంటి నమ్మకం, శక్తితో ఆయన మూవ్ అవుతుండొచ్చు. అంటే ఆ పరిణామం చూస్తే ఈయనేదో విజన్ మళ్ళీ ఏదో గుడ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తీసుకొచ్చి ఏదో రాష్ట్రాన్ని ఏదో చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. దానికి ఈయన అడ్డుపడే పరిస్థితి కనపడలేదా? సహజంగా అడ్డుపడతారు కదండి. కట్టినటువంటి ప్రజాభావాన్ని కూల్చేసినటువంటి వ్యక్తి మీద మీరు ఎట్లా ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆ విధమైన మార్పు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే నేను కూడా చంద్రబాబు నాయుడు గారిదే అంతేనంటారా? అంతే. సో మరి అక్కడ నుండి ఇప్పుడు ఆయన ఏమంటే, నాకు 40% ఉంది, ఇప్పటికి కూడా నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి నేను బలమైనవాడిని, కన్ను మూసి కన్ను తెరిసే లోపల మళ్ళీ 29 వస్తుంది, నెక్స్ట్ నేనే అంటున్నారు. కొంతమంది మేధావులు లాంటి వాళ్ళు కూడా అదే మాట మాట్లాడుతుంటే, చంద్రబాబు నాయుడు గారికి కూడా 23 సీట్లు వచ్చినప్పుడు కూడా ఆయనకి కూడా 39.5 వచ్చింది. కానీ ఇష్యూ అక్కడ అది కాదు. హీ వాజ్ డిటాచ్డ్ విత్ ది సిస్టమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏ రోజు కూడా డిటాచ్ కాలేదు. బేసిక్ తేడా 40%, 30% కాదు. ఆ 40%లో ఆయన్ని నమ్మేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఓటింగ్ ప్యాటర్న్ సహజంగా రాజకీయ పొలిటికల్ చరిత్రలో మొత్తం ఉంది కదా. మొదటి నుంచి కూడా 100% ఎప్పుడు పడవు, ఏ పార్టీకి పడవు. సోషలిస్టులు ఉన్నా, కమ్యూనిస్టులు ఉన్నా, ఎవరున్నా సమాజంలో 2 వర్గాలుగా 3 వర్గాలుగా ఉంటాయి. ఏ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ ఉంటుంది. అది నా సొంతం అనుకుని ఎవరైనా అనుకుంటే అది భ్రమలో పడతాను. రాజకీయ వ్యవస్థలో ఆ సిస్టమ్ అది ప్రజా యొక్క వర్గాల్లోనూ ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనతో వచ్చే ఓటింగ్ ప్యాటర్న్ తప్ప అది నా సొంతం, వీళ్ళు నా మనుషులు అనుకుని ఎవరన్నా ఉంటే ఆ విధంగా ఎర్రవీగితే ఏమవుతుందో. ఇప్పుడు బాబు గారు ఏమంటారంటే, అసలు ఇండస్ట్రియలిస్టులు వచ్చే పరిస్థితి లేదు, ఈయనేమో మళ్ళీ నేను వస్తాను అంటున్నాడు, ఈ భూతం ఉండకూడదు అని అంటారు. అవి ఉంటాయి, యూ కెనాట్ ఎలిమినేట్ హిమ్, బట్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఆయన తీసుకోవాలి తప్ప ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆల్సో ఎమ్మెల్యే, ఈజ్ ఆల్సో ఏ పార్టీ. సో ఆయన దాన్నిటినీ అతిక్రమించి ఆయన ఆలోచన చేసుకోవాలి తప్ప ఆయన ఉన్నాడని నేను బెగుతాడని నేను అనుకోను. ఉంటాయి సహజంగా చెప్పాలి కాబట్టి ఆయన చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్తున్నాడు చెప్తాడు. ప్రజల విచక్షణ ఉంటుంది. నేను ఇంత జరిగిన తర్వాత ప్రజలు ఆలోచన చేసుకుంటారని అనుకుందాం. ఆలోచన చేసుకునే విధంగా చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా, అదనపు బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. సో ఇవన్నీ హడ్డిల్స్ని అతిక్రమించి ఆయన అనుకున్న విజన్ని అక్కడ అమరావతి నిర్మాణం, పోలవరం ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ చేయాలనే కోరుకుంటున్నాం. చేస్తే మంచిది. ఏదో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉన్న గౌరవం కానీ, ఆ పార్టీ మీద ఉన్న అభిమానం కానీ అక్కడ రైట్ స్థిరపడి బలపడి ఆ సమాజానికి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఒక సహచరులుగా సోదరులుగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి కూడా మేలు జరగాలని కోరుకుందాం. సో అక్కడ ఇక్కడ కోరుకుంటే మనం వచ్చే పరిస్థితులు ఉన్నాయని క్వశ్చన్ చేసుకుంటే, అక్కడేమో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావట్లా, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడికి హోదా వచ్చింది అట్లీస్ట్ ఈయనకి, కేసీఆర్కి. అక్కడైతే హోదా కూడా రాలేదనుకోండి. కానీ వీళ్ళు అసెంబ్లీకి హాజరు కాకపోవడాన్ని ఎలా చూస్తారు? ఉంటుంది సహజంగా ఉన్నటువంటి దాంట్లో 5 ఏళ్ళు ఎమ్మెల్యే, ఆయన మంత్రి ముఖ్యమంత్రి చేసి ఆయనకి, చంద్రశేఖరరావు గారు 10 ఏళ్ళు అదేచ్ఛగా ముఖ్యమంత్రి చేసిన గారికి కొంత టైం పడుతుంది. సో పార్టీ ఇంట్రెస్ట్లోనూ ఈ తెలంగాణ మీద ఇంట్రెస్ట్లోనూ ఏదో రాజకీయంలో చేయాలి అనుకుంటే ఆయన మారుతాడు. మారకపోతే ఆయనకి నష్టం, పార్టీకి నష్టం, ప్రతిపక్షం లేకపోతే మాకు నష్టం. ప్రతిపక్షం ఉండాలనే కోరుకుంటాం నాబట్టాళ్ళని కూడా. కానీ చాలా మంది ఏమంటారంటే, వీళ్ళు అసలు అసెంబ్లీకి రాకపోతే వీళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండాలి, రాజీనామా చేయొచ్చు కదా అని అంటారు డిమాండ్. సరే, మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఉందండి.
ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా, వ్యవస్థ ఎట్లా ఉంది అనేది చూస్తూ ఉన్నాం. ఎక్కువ కామెంట్ చేస్తే కూడా భావ్యం కాదు. ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఇన్నేళ్ల చట్టసభల్లో ఉండి ఇందాక ఒక మాట అంటేనే మీరు నన్ను 2 రకాలుగా ఆకించారు. రాడికల్స్ని పోల్చి ఒక మాట అంటేనే మీరు నన్ను మీ చూపులోనే చాలా మార్పు నా మీద వచ్చింది. కనుక వాస్తవాలు చాలా భిన్నంగా ఉంటాయి, అన్నీ కనపడతా ఉన్నాయి, అన్నీ అనుభవించడమే, చాలా ఏం చెప్పడమే తప్ప ఏది వైట్ అండ్ బ్లాక్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ షాడో. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే ఈ ప్రభుత్వం పడిపోద్ది, ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు, 38+8+7 లెక్కలు ఇవన్నీ చెప్పారు. మరి దాన్ని ఎలా చూస్తారు? ఎవరని చెప్పినా అది తప్పండి. ఆ రోజున 62, 60 వచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారు అదే ధైర్యంతో నడుపుంటే ఆయనకి ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ ఉండేది. దాన్ని భిన్నంగా ఆయన ఆలోచించి మిగతా పార్టీల్ని లేకుండా చేయాలనేటువంటి ఆలోచన వచ్చిన సందర్భం అది ఈ రోజున ఆయన మెడకు చుట్టుకుంటాను. వాళ్ళు మాట్లాడిన దాని ఫలితమే ఈవెన్ అటువంటి వాళ్ళని మేము తీసుకోము, అటువంటి వాళ్ళని మేము వస్తే ఊరుకోము, మా వాళ్ళు వెళ్ళినా ఊరుకోము అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాని గురించి ఆలోచిస్తున్నారంటే మీరు చెప్పినటువంటి ఆ మాటలే కారణం. ఎస్, ఆ పార్టీ ఉండదను అటు బీఆర్ఎస్ మాట్లాడినా ఇటు బీజేపీ మాట్లాడినా ఆ సూచనలు చేస్తూ ఉన్నారు. మా 39 వాళ్ళ 6 ఇంకొక 10 పట్టుకుంటే అయిపోద్ది అనేటువంటి డైలాగ్స్ వచ్చినాయి చూసారా. మేము అన్నామా, మేము మాట్లాడలేదా అంటే ఏ టీవీ పెట్టినా కనపడతాయి. ఎవరెవరు అన్నారు కూడా స్పష్టంగా దాన్ని మళ్ళీ పేర్లు పెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కనుక అవన్నీ మాట్లాడి యువతరాలను రెచ్చగొట్టి యువతరాలు కూడా ఈ ముగ్గులోకి దిగి ఈ పని చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ అని నేను అనలేను. మరి ఈ జరుగుతున్నటువంటి సగటు రాజకీయంలో దీన్ని తప్పబట్టే పరిస్థితి కనపడట్లేదు. టెక్నికల్ రీజన్స్లో మేము ఈరోజు కోర్టులో ఉన్నాయి. ఈ పనులన్నీ చేసినటువంటి 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా అనిపించేది ప్రతిపక్షాలు ఎందుకు పోరాటం చేయలేదు అని కూడా నాకు ఒకటి అనిపించేది. కాంగ్రెస్ పార్టీని మెర్జ్ చేసుకుంటుంటే, తెలుగుదేశాన్ని మెర్జ్ చేసామంటుంటే ఒక పొలిటీషియన్గా నాబట్టి వాళ్ళకు కూడా ఒళ్ళు కుదిరించినట్టు రోజులు ఉన్నాయి. ఏం చేస్తుంది వ్యవస్థలో? స్పీకర్ ఏం చేస్తున్నాడు, గవర్నర్లు ఏం చేస్తున్నాడు, కోర్టులు ఏం చేస్తున్నాయి, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నాయి అనేటువంటి ఫీలింగ్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది 10 ఏళ్ళు నరనరాన అందరికి దేశపోయి దేశమంతా కూడా పాకిపోయిన సందర్భంలో ఇప్పుడు నేను మీరు మాట్లాడితే ఏముంది, జరుగుతాయి. మరి కోర్టులోకి ఈ మాదిరి మార్పు అంటున్నారు. చూద్దాం. సో ఇంత పొల్యూట్ అయినటువంటి పాలిటిక్స్లో మండవ్ గారు ఇంకా మంచి ఏదో ఉంది, దానిలో మంచిని తీద్దాం అనే ప్రయత్నం చేస్తారా? ఏంటి, వ్యవస్థని విమర్శించడం తేలిక, విమర్శించకుండా ఆచరించడం మంచిదనే వ్యక్తిని నేను. రైట్. సో మొత్తం ఏదో కుళ్ళిపోయిందనే కన్నా కూడా సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఆర్డర్ ఆఫ్ ది డే, హౌ వీ కెన్ అడ్జస్ట్. అయితే మనం ఏ విధంగా దాంతో మిళితం అవుతాం అనేది నాబోటాడు వ్యక్తిగతమైన సమస్య తప్ప వ్యవస్థ మొత్తం కూడా మీరు నేను మార్చగలిగిన పరిస్థితి లేదు. ఒక నిబద్ధతతోటి, నిజాయితీతోటి, ఒక బ్లాక్ స్పాట్ కూడా లేకుండా రాజకీయాలు చేసినటువంటి మీరు కేసీఆర్ అడగంగానే మీరు ఆ పార్టీకి వెళ్ళారు. తర్వాత మళ్ళీ అయ్యో పొరపాటు చేసాం అనిపించిందా? ఒక సహచరుడుగా 30 ఏళ్ళు ఇద్దరం కలిసి ఒక పక్కపక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ప్రభుత్వాలు ఓడిపోయినా మేము ఎమ్మెల్యేలుగా గెలిచి ఉన్నటువంటి సందర్భం, ముఖ్యమంత్రి అయ్యి ప్రతిసారి నన్ను కలిసినప్పుడల్లా కూడా పార్టీకి రమ్మని అడుగుతున్నటువంటి వ్యక్తిగా, మిత్రులను పంపి వాళ్ళని పంపి తనే నా దగ్గర ఓపెన్గా మాట్లాడి రమ్మని 3 ఏళ్ళు అడిగిన సందర్భంలో కూడా మనస్కరించక పార్టీలు మారాలనో లేకపోతే ఇంకోటి వెళ్ళలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నిలబడిన సందర్భాన్ని కూడా ఆయన గుర్తించి ఇంటికి వచ్చి, నేను 3 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను కదా, దీనికోసమే కాదు కదా, నీ పార్టీ కూడా ఇక్కడ నిలబడలేదు కదా, తెలుగుదేశం లేదు కదా,
వచ్చి నువ్వు తెలంగాణకు ఎందుకు ఉపయోగపడవు అని రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి 80-90 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి వచ్చిన సందర్భంలో ఆ నిలబడింది కూడా నీ కూతురు లాంటిదే కదన్న సందర్భంలో ఒక ఆలోచన చేశాం. తప్ప నేను అనుకోను, తొందరపాటుగానే భావిస్తాను. ఆ రోజు కూడా ఏదో పదవి కోసమనో లేకపోతే వెళ్తే చుట్టూ వెళ్ళేవాళ్ళం, ఏదో పదవులు వచ్చాయి. ఆ రోజు కూడా ఇందాక చెప్పినటువంటి 4-5 ఇష్యూస్లో నేను చెప్పాను. వెళ్ళిన మొదటి రోజే మాట్లాడాను. మీరు చెప్పిన కాళేశ్వరం మాట్లాడాను, మీరు చెప్పినటువంటి ధరణి గురించి, అప్పుడు ధరణి రాలేదు, రెవెన్యూ గురించి ఆయన చెప్పిన దాంట్లో ఆయనతో డిస్కస్ చేశాను. అందరు ఆఫీసర్ల ముందు, ఎమ్మెల్యేల ముందు మాట్లాడాను. కరప్షన్ ఇష్యూ ఏదో వచ్చింది, అప్పుల గురించి ఏదో వచ్చింది, మాట్లాడాను. సో ఆయన కూడా అనుకున్నాడు ఈ మారి సావడాన్ని. అప్పటికే తుమ్మల గారు కొంచెం చేదు అనుభవాలను ఫేస్ చేసినట్టున్నారు కదా. అప్పటికి రెండోసారి ఓడిపోయినాడు కదా. ఓడిపోయినారు, తర్వాత ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది నేను అవన్నీ నేను అనుకోలేదు. ఇంత అంత ప్రాధాన్యత అంటే ఆయన మంత్రి ఇచ్చాడు, ఎమ్మెల్సీ ఇచ్చాడు, మనం పట్టుకోలేము. ఇక ఒక కేసీఆర్ ఒక తుమ్మలకే కాదు కదా, మిగతా మంత్రులు అందరితోనూ అదే విధంగా బిహేవ్ చేసిన సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా చేసి ఉండొచ్చు. ఆయనకి అలవాటు అయిపోయిన తర్వాత ఉండకపోవచ్చు. నా వాళ్ళకి నేను వెళ్ళిన రోజు కూడా మాట్లాడాను. నాకేం లేదు, తెలుసు ఆయనకేం కొత్త కాదు. మండవ ఏం మాట్లాడతాడు, నేచర్ ఏంటో కూడా తెలుసు. సో ఆయన కూడా కొంచెం, సో నేను మీకు చెప్పానే ఇందాక, నేను అంతా అడ్జస్ట్ అవ్వాలన్నా ఉంటాయి. సో నన్ను తీసుకున్నంత వరకు చెప్తానని నేను సిద్ధంగా ఉన్నాను తప్ప నేనేదో మారిపోయి నేనేదో పదవుల కోసం దీనికోసం అదే అని ఏ రోజు అడగలేదు. ఆయన్ని కూడా అడగలేదు, అన్నేళ్లలో 5 ఏళ్ళు అడగలేదు. తర్వాత కూడా రేవంత్ గారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ అడిగారు నన్ను, బట్టి గారితో సహా, ఉత్తమ్ గారితో సహా వచ్చారు, మాట్లాడారు, అడిగారు, అందరూ మాట్లాడారు. తప్పే ఉంది. మరి మేము కూడా మా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుతాం, పార్టీకి రండి మా సహాయం. కనుక వాళ్ళని తప్పట్టేది ఏంది, వెళ్ళటమా లేదా అనేది మన అభిప్రాయం. కానీ వాళ్ళ పార్టీకి వాళ్ళు అడిగితే చంద్రశేఖరాన్ని తప్పట్లేదు, నేను వీళ్ళని తప్పట్లేదు. సో అక్కడి నుంచి మళ్ళా ఎందుకు కాంగ్రెస్ లో రావాల్సి వచ్చింది ఎన్నికల ముందు? ప్రధాన రీజన్ టికెట్ అది కూడా ఇస్తామని అందరూ వచ్చారు, నిలబడమని వచ్చారు. అప్పటికే నేను అసలు నిలబడాలని దాంట్లో లేదు. నిలబడాలని ఎంత గట్టిగా అడిగినా, అన్ని రకాలు చెప్పినా కూడా నేను లేదు. ఎలక్షన్ అవుతున్న సందర్భంలో పదే కూడా రేవంత్ గారు, మామూలుగా అందరూ అడిగారు, లోకల్గా అడిగారు, అందరూ అడిగారు. కనీసం మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంది ఏంటంటే ఈ వ్యవస్థలో మార్పు అనివార్యమని నేను అనుకుంటున్న సందర్భంలో మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందుకే వ్యక్తిగతంగా కేసీఆర్ గారి మీద కానీ పార్టీ మీద కోపం కాదు, వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను చూసినప్పుడు మార్పు అవసరం అని భావించిన వ్యక్తిగా నేనున్నాను. ఆ సందర్భంలో వీళ్ళు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, నువ్వు రావాలి అన్న సందర్భం లోకల్గా కూడా ఉన్న అవసరాలను దృష్టి చెప్పడం జరిగింది. దానికి నేను సరే చూస్తా ఉన్నాం, మనం చేయాలని లేకపోతే పదవుల కోసం కాదు కదా అనుకుంటున్నాము. వాళ్ళే వచ్చారు, చేద్దామని వెళ్ళాను తప్ప మరొకటి కాదు. సో మీరు ఆ పార్టీలో ఎంటర్ అయినప్పటికీ క్లారిటీ లేదు కదా, సీఎం అభ్యర్థి ఎవరు ఏంటి అనేది. మార్పు అనివార్యం అనుకున్నాను తప్ప సీఎం అభ్యర్థి అను లేకపోతే గెలుస్తాడను, తీయదు, ఇవన్నీ లేవు. మార్పు అనివార్యం, మన పాత్ర కూడా ఉండాలి అనుకుని వెళ్ళటం జరిగింది. సో వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ లైన్లోనే కనిపిస్తుందా పార్టీ? సరే చెప్పాను కదా, నేను ఉండాలి ఉంటుందని అనుకుందాం. ఇంకా ఏమీ లేకుండానే మీరు అన్ని అప్పుడే విశ్లేషణాత్మకంగా మనం అంటే నేను ఎందుకు అడిగానంటే మీది మొత్తం జర్నీ మొత్తం తెలుగుదేశం కదా, క్వైట్ ఆపోజిట్ కదా, ఆ తేడా ఉంటుందన్నాం కదా. ఈవెన్ దానికి తేడా ఉంది. ఈవెన్ కేసీఆర్లో వచ్చిన మార్పు తెలుసు, ఇక్కడ తెలుసు. కాంగ్రెస్ మాకు కొత్త కూడా కాదు కదా. కాంగ్రెస్ మేము కూడా 30 ఏళ్ళు ఎవరైతే పోరాటం చేశామో, రాహుల్ గాంధీ గారు కలిసినప్పుడు ఇదే నవ్వుతా చెప్పాను ఆయనకి, ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళు మేము మీతోనే పోరాటం చేశామండి. కానీ ఇప్పుడు దేశ పరిస్థితులు, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసిన సందర్భంలో మీలో కూడా సింప్లిసిటీ చూసిన తర్వాత కొంత ఆలోచన వచ్చింది. ఆ రోజు రంగా గారును, అది మా దగ్గర ఉన్న జైపాల్ రెడ్డి గారును కాంగ్రెస్లోకి వస్తే నేనే అడిగాను, రంగా గారు నేనే అడిగాను ఎందుకు మారారండి అని. జైపాల్ రెడ్డి గారు అంటే వాళ్ళు అన్న మాటలు నాకు నవ్వు వస్తున్నాయండి. బట్ మేము వచ్చింది కూడా సార్ అప్పుడు ఆయన నవ్వాడు. ఆయన యూ వోంట్ లెట్ డౌన్ యూ అన్నాడు పాపం. సో స్పిరిట్గానే మాట్లాడాము, ఇది జరిగింది. అంటే ఎందుకంటే ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే పదవుల కోసం రాలేదు,
నేననేది మీరు రంగా గారు జైపాల్ రెడ్డి గారు ఎందుకు అప్పుడు వీళ్ళేమన్నారు? నవ్వానంటున్నాను. ఓకే, అంటే ఫ్యాక్ట్ మాట్లాడాను, ఇదే ఎక్స్ప్రెషన్. సో ఆయన ఉన్నాడు పక్కన, పాపం కేసీ వేణుగోపాల్ గారు ఉన్నాడు. నేను కూడా ఓపెన్ గా ఫ్రాంక్ గా మాట్లాడిన తప్ప నాకులో ఏమీ లేదు. వాళ్ళ పని చేయడానికి వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో ఏముంటున్నాను, మరి ఏదైనా నాకు ఏదైనా బేరాలకు వచ్చినప్పుడు లేదా వాళ్ళు ఏదైనా అడుగుతానికి వచ్చినప్పుడు ఇష్యూ, కానీ నాకు మోహటం లేదు, వాళ్ళకి మోహటం. ఇప్పుడు ఎన్టీఆర్ గారిని చూశారు సుదీర్ఘకాలం పాటు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, తర్వాత కేసీఆర్ని చూశారు, తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే రాబోయే రోజుల్లో ఆయనకు ఫ్యూచర్ ఉంటుంది రాజకీయంగా అనిపించింది, లీడర్ క్వాలిటీస్ అవన్నీ? తప్పకుండా. ఇప్పుడు ఏమైపోతుంది చూస్తున్నాం కదా మనం, 2 సార్లు 3ఓసారి వచ్చేటప్పటికల్లా కూడా బీజేపీ పాలనలో వచ్చిన తేడా, మోడీ గారిలో వచ్చిన తేడా, ప్రజల్లో వచ్చిన మార్పు, యూపీ లాంటి చోటే వచ్చిన మార్పే మీకు నిదర్శనం. అలానే అంతవరకు 2014 వరకు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి పేరు రైట్, ఎంత చెప్పినా కూడా అప్పటికే 2 సార్లు ఎంపీ అయినా కూడా ఆయన ప్రధానమంత్రి కాదు, లేకపోతే ఇంకో పోస్ట్ కూడా తీసుకోకుండా పార్లమెంట్ మెంబర్గానే గడిపినా కూడా ఈ 10 ఏళ్ళు కూడా అపోజిషన్లో డక్కాలు మొక్కాలు తిని అన్నీ తిరిగి, రాష్ట్రం అంతా తిరిగి, దేశం అంతా తిరిగి ఒక విధమైన అనుభవాన్ని గడించినటువంటి వ్యక్తిగా, కొంత ఆవేశాలు ఉండొచ్చు, అపోజిషన్లో ఉన్నాడు, ఏదో కొంత సబ్జెక్ట్ నేర్చుకుని మంచి చెడు తెలుసుకున్న వ్యక్తిగా కొంతైనా మార్పుతో చేయగలుగుతాడని నేను ఆశిస్తున్నాను. ఆ విధమైనటువంటి బలమైన రాజకీయ అవగాహన కూడా ఆయనకు వస్తుందని అనుకుంటున్నాను. కానీ అంత అవగాహన ఉంటే మరి మీకు మొన్న ఖమ్మం ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం నుంచే కొంత పొరపాటు జరిగింది అని అంటారు. అసలు ఖమ్మంలో నేను అసలు ఎలక్షన్కే నేను లేననుకున్న సందర్భంలో ఎమ్మెల్యే అంటే ఉన్నటువంటిది వేరు, ఎంపీ అంటే ఉన్నది వేరు అని కొంత తేడా ఉన్న సందర్భంలో నాకు ఒక సమాచారం వచ్చింది తప్ప డైరెక్ట్గా నేను అడిగింది కాదు, వాళ్ళు చెప్పింది కాదు. సో అక్కడి నుంచి అడగడం, అక్కడి నుంచి కూడా ఆ సూచనలు నాకు రావడంతో అనిపించింది తప్ప అక్కడ ఉన్నట్టు ఖమ్మంలో అప్పటికే అక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు వాళ్ళకి స్పాన్సర్ చేసుకునే సందర్భంలో అప్పటికే అక్కడ జరుగుతున్న దీంట్లో అక్కడ అవకాశం వస్తే నిజంగా చెప్పానే, రాజకీయాలు దూరం కాదు కానీ మనం చేసే దాన్ని పాత్ర పెట్టుంటాం. వస్తే ఆలోచిద్దాం అనుకున్నా తప్ప నేను కూడా ఎప్పుడు ఫాండ్ అయ్యలేదు, దాని చుట్టూ తిరగలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను కూడా వెళ్ళలేదు. కానీ మీరు మీ ప్రమేయం లేకుండానే మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, అప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది అని చెప్పి మాకు అప్పుడు వచ్చింది. కాదు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దాంట్లో కూడా మీకు మళ్ళీ నేనున్నాను తప్ప, సరే ఎక్కడి నుంచి బాధ్యులు ఎవరో నాకు ఒకరిద్దరు మాట్లాడారు తప్ప ఆ విధంగా నేనేమి పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ అయ్యలేదు. వస్తే బాగుంటుంది ఈ ఉన్న అనుభవంతో, కానీ అక్కడ ఉన్న ఖమ్మంతో నాకు కూడా కొంత అనుభవం ఉంది. కమ్యూనిస్టులు కానీ, మంచెడ్డ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, భట్టి గారి అందరూ నాకు సహచరులే. నాకు అదృష్టం ఏంటంటే పాత రోజుల్లో నుంచి ఉన్నటువంటి బోడేబోడి గారి దగ్గర నుంచి, రాజీవ్ అలీ గారి దగ్గర నుంచి, గిరిప్రసాద్ గారి దగ్గర నుంచి కూడా ఆ ప్రాంతంతో నాగేశ్వరరావు గారు కానీ, కోనే నాగేశ్వరరావు అనుబంధం ఉంది. ఆ తర్వాత అటాచ్మెంట్ ఉన్న సందర్భంలో ఆలోచన చేయొచ్చు అని కొంత డిబేట్ అనిపించింది తప్ప నేను రాలేదని నేను అనుకోవటము, పార్టీ తప్పు చేసింది అనుకోవటం కూడా భావ్యం కాదు. అంటే మీరు ఆ స్టేజ్ని దాటి వెళ్ళిపోయారండి, కొంచెం రాజకీయాల్లో అన్ని చూశారు కాబట్టి వస్తే ఓకే, రాకపోయినా ఓకే, ఏముంది అట్లా అవకాశం ఇస్తే సేవ చేసి పెడతాం పార్టీకి, లేకపోతే ముందు సమాజానికి. నా దృష్టిలో సమాజం ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, తర్వాత వ్యక్తులు. నాకు క్లారిటీ ఉంది, మీ క్లారిటీ. ఈవెన్ మా పార్టీలో కూడా అందుకే ఆ రోజున ఎన్టీ రామారావు గారి మీద అంత అభిమానం, తండ్రిలా చెప్పాను, ఆ పూజ్యభావం ఉన్నా కూడా పార్టీ ముఖ్యమైన దాంట్లో డిబేట్. ఈ రోజు కూడా ఆ మార్పులే ఉండవు. కొంచెం ఇబ్బంది అయ్యి అవతరాళ్ళకి ఏదైనా చెప్తుంది, కొంచెం బాధ అనిపించినా కూడా వాస్తవాలు చెప్పడానికి, పార్టీకి సమాజానికి ఉపయోగపడేటప్పుడు చెప్పడానికి వెనకాడడం, అవతరాళ్ళు నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకు కొద్దిగా. సో మీకు ఇప్పుడు మీ ప్రొఫైల్ ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు పరిశీలిస్తారు. ఊరికైతే వాళ్ళు ఏదో ఎంపీ టికెట్ ఇవ్వాలని దాని గురించి ఎక్కువ మనం
ఆ రేస్లో లేవు. వాళ్ళు ప్రయత్నం చేశారు, వాళ్ళకేదో అక్కడ కాలేదు. లెట్ ఇట్ బి. అంటే మీరు చాలా ఈజీగా తీసుకున్నారు. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించుకోవడం. అంటే దాన్ని పోస్ట్ మార్టం చేయలేదా ఏం జరిగింది అనేది? దాని ఫలితం లేని పోస్ట్ మార్టంలో ఎందుకండి? నెక్స్ట్ స్టెప్ వేయటానికి నెక్స్ట్ ఏంటి అనే దానికి చెప్పాను కదా నేను పదవులు ఉంటేనే చేయగలుగుతామని నేను అనుకోలేను. సమాజానికి చేయాలి. అవకాశం ఉంటే అధికారంలోనూ పార్టీలోనూ ఉంటే చేస్తాం, లేదు ఒక సామాన్య పౌరుడిగా అవకాశాన్ని బట్టి చేస్తాం, సమాజానికి చేస్తాం. కానీ ఈ రోజుకి సమాజంలో ఆ చైతన్యం ఇంకా రాలేదు. తెలంగాణలో 10 ఏళ్ల ఉద్యమం తర్వాత అంతా కూడా ఉద్యమాలు, మంచి చెడ్డలు, మహా ఉద్యమాలు చేసినటువంటి తెలంగాణ గడ్డ, పోరాటాలు చేసినటువంటి తెలంగాణ గడ్డ, రాడికల్స్ కానీ మిగతా సాయుధ పోరాటాలు చేసిన తెలంగాణ గడ్డలో ఈ తెలంగాణ ఉద్యమంతో చాలా మరుగున పడిపోయినాయి. మళ్ళీ అటువంటి అవకాశాలు, అటువంటి పరిస్థితులు వస్తే బాధ్యత కలిగిన తెలంగాణ పౌరుడిగా, ఈ గడ్డ మీద ఉన్న వ్యక్తిగా ఏదో ఒక దాంట్లో నాకున్న అవకాశాన్ని వినియోగిస్తాను. సో మీరైతే వినియోగిస్తారనేది అందరూ తెలుసు, సమాజానికి కూడా తెలుసు. నాకు క్లారిటీ ఉంది, మీ క్లారిటీ ఉంది, మీ పట్ల సమాజానికి కూడా క్లారిటీ ఉంది. కాకపోతే ఇక్కడ వస్తున్నటువంటి పరిణామాలు ఏంటంటే, రాజకీయ పరిణామాలు చూస్తే కనుక ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఒక న్యూస్ ఏంటంటే, మళ్ళీ మండవ్ గారు తిరిగి మదర్ పార్టీకి వచ్చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి. ఆయనకి లీడ్ చేయబోతున్నారు అనేది ఒకటి. సో కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఏదో ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి ఆయన సేవలో ఉపయోగించుకోవాలనేది ఇంకొకటి. ఇలా వినిపిస్తుంది కదా స్పెక్యులేషన్. ఇంకా మీరు చెప్పినట్టు 2-3 స్టెప్పుల దాకా నేను ఆలోచించలేదు. మనకు వచ్చిన పరిస్థితిలో మనం ఉన్నాము, వెళ్ళాము, రైట్. వాళ్ళు ఇస్తేనే ఉంటాను, ఇవ్వకపోతే వెళ్ళిపోతాను అనేటువంటి అంత ఇమ్యూచుడ్గా, అంత అవకాశవాదిగా నేను లేను. నా పాత్ర వరకు న్యాయం ఎక్కడ చేయగలుగుతాము అనేది ఒకటే తప్ప, వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి, కేసీఆర్ ఇవ్వలేదు కాబట్టి నేను ఎప్పుడు రాలేదు, ఒక్కరోజు కూడా నేను మాట్లాడలేదు. కేసీఆర్ అనుబంధంగా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఎంత నా పాత్ర ఉందనేది పక్కన పెట్టినా కూడా, నాకు తెలిసిన రైతు సమస్యలు వచ్చినా, ధరణి లాంటివి వచ్చినా, రైతు బంధు లాంటివి వచ్చినా కూడా నా అభిప్రాయాలు స్పష్టంగా ఆయనకి లిఖితపూర్వకంగా రాసిచ్చాను. తీసుకుంటారా లేదా అని వేరే మాట. రేపొద్దునైనా కూడా చెప్తాను. నేను చెప్పాను కదా, సమాజానికి ఫస్ట్, తర్వాత పార్టీ, తర్వాత మిగతా వాళ్ళకి. ఆ దిశలో కొద్ది ఏదో నేనేదో ఉద్ధరించగలుగుతాను, నేనో పెద్ద ఇది అని అంత భ్రమలో నేను ఎప్పుడు ఉన్నాను. కానీ భ్రమలో మీరు ఉండకపోవచ్చు. కానీ నా పాత్ర వరకు, నా పరిధిలో నా పాత్ర వరకు నేను నిర్వర్తిస్తాను, ఆ విధంగా చేస్తాను. ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నారు సార్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, నరేంద్ర రెడ్డి సలహాదారు, వీళ్ళందరూ యాక్చువల్గా మీ దగ్గర అప్పట్లో కొంచెం మీ శిష్యులుగానో లేదంటే మీ సమకాలీకులు అనుకుందాం కొద్దిసేపు, బట్ ఆ రోజు వాళ్ళు చాలా చిన్న స్థాయిలో ఉన్నారు కదా. ఇవాళ వాళ్ళ దగ్గర మీరు మింగిల్ కాగలుగుతున్నారా? నేను చెప్పేది ఏంటంటే, వయసు, పదవి అడ్డంకి కాదు. అవి ఉన్నంత మాత్రాన మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఒబే ఉండాలని అనుకుని మేము అనుకోము. వాళ్ళు చేస్తున్నటువంటి విధి విధానాల మీద, వాళ్ళు ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి మనం గౌరవ మర్యాదలు కానీ బాధ్యతలు కానీ ఉంటాయి తప్ప, ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి దీనికి కావాలని కాదు. ఎన్టీ రామారావు గారికి మీద చెప్పాను, నేను ఆయనకే కాళ్ళు పట్టుకోలేదు, బట్ ఆర్ట్ అండ్ ఆర్ట్ ఆయనకి మొక్కినా తప్పులేదు అనుకుంటున్నాం. కానీ స్టేజ్ అది కాదు. ప్రజాప్రతినిధిగా, ఒక సహచరుడుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఆ పోస్ట్ని అక్కడ చేయకూడదు అనేటువంటి ఒక దాంతో, అట్లాగే ఇవాళ కూడా తప్పకుండా కూడా రేవంత్ రెడ్డి గారు వయసులో వచ్చినాడైనా, మాకన్నా అనుభవం కూడా ముఖ్యమంత్రి బాధ్యత కలిగినాడు, శక్తివంతుడు, చేస్తున్నాడు. ఏమన్నది కనుక పోస్ట్ వచ్చింది, రైట్. కనుక చంద్రశేఖరరావు నా కొలీగ్ అయినా ఈ ఉద్యమం పెట్టాడు, 10 ఏళ్ళు నడుపుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. తప్పుంటే చెప్తాం. అంటే మీరు వ్యవస్థకి ఇచ్చే గౌరవం మీరు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి రిసీవ్ చేసుకునే తీరు కానీ, వేముల నరేంద్ర రెడ్డి రిసీవ్ చేసుకునే తీరు కానీ, ఇవన్నీ తేడాగా ఉన్నాయా? మీరు యాస్టీస్కి ఇంతకు ముందులానే ఉన్నాయా? ఎప్పుడూ లేవు. చంద్రశేఖరరావు గారు కూడా తేడా వహించలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా మాకు ఆ విధంగా ఇవ్వలేదు, రైట్. మేము కూడా వాళ్ళని అంత గౌరవభావంతో చూసాము, వాళ్ళు కూడా అంత అభిమానంతో చూశారు. చంద్రశేఖరరావు కూడా ఆ రోజైనా ఎప్పుడైనా కూడా కలిసినా కూడా, ఈవెన్ రేవంత్ గారు కానీ చెప్పాను, నవ్వుతాను. అంటే మీ పట్ల అట్లేదేమో, బట్ రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే,
ఆయన అందరికీ దూరం అవుతున్నారు అనే ఫీలింగ్ ఈ మధ్యకాలం చాలా మంది నుంచి వినిపిస్తుంది. మనం దగ్గర అనుకుని ఆశించుంటే మీరు చెప్పిన గ్యాప్ వస్తుంది. ఆయనకు బాధ్యత గల మనిషి, ఒక ముఖ్యమంత్రి, ఆయన పరిధి ఆయనకు ఉంటుంది. ఎవరు థాట్ ప్రాసెస్ లో వాళ్ళకు ఉంటారంటారా? ఉంటాం కదా, తప్పేముంది అందులో. కనుక నేను తెలంగాణ అటెన్షన్ అయ్యి నన్ను ఏదో సీనియర్ గా చేయాలని ఎందుకు అనుకోవాలి. బట్ వాట్ ఎవర్ ఈ హ్యాస్ టు గివ్, ఎక్కడన్నా కానీ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు చాలు. అది భిన్నమైన రోజున ఎందుకుంటాం, ఏం అవసరం ఉంది. సో రెండో పాయింట్ మీరు కనెక్ట్ కాల, మళ్ళీ తెలుగుదేశం వైపు రావాలని కోరుకుంటారు తెలుగుదేశం వాళ్ళు. కాదు, ఆ ఆలోచన లేదు పాపం. ఇప్పుడైనా కూడా తెలంగాణలోకి వచ్చినా, మా జిల్లాలో వచ్చినా, ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని 40 ఏళ్ళు చూసిన తర్వాత మమ్మల్ని చూస్తే షాడో అదే కనపడుతుంది కదా. కొంత శాతం అదే షాడో కనపడుతుంది కదా. ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఈయన తిడుతున్నారు, ఈయన కూడా నువ్వు అప్పుడు లేవా అని చెప్పి ఈయన చంద్రశేఖరరావు గారిని తిడుతున్నాడు. ఈ పోవు కదా, షాడోలు పోవు కదా. సో ఇప్పుడు ఆహ్వానిస్తే చంద్రబాబు నాయుడు గారు నేను అనుకోను ఆయన కూడా పిలుస్తారని అనుకోవట్లేదా మీరు? కాదు, ఆయన పని మీద ఆయన ఉంటే నా పని మీద నేను ఉన్నాను కదా. ఆలోచన ఎందుకు వస్తుంది? తెలంగాణలో పార్టీ బలోపేతం ఆలోచన లేదు కదా. ఆయనకి ఏం ఆలోచన ఉందో తెలియదు, అసలు ఆలోచన లేదు. అంటే నేను ఇంకో డిబేట్ కాలేదు కదా, వెళ్ళిపోయింది ఇంకో ఉద్దేశం కాదు, ఎవరి మీద కోపంతో కాదు, ఉన్న పరిస్థితులు ఆలోచించు. తెలంగాణ చెప్పాను మీకు, తెలంగాణలో ఉన్న పరిస్థితులు వేరు రైట్. చాలా స్పష్టమైన గీత నాకైతే ఉంది. అభిమానిస్తాం, అన్నదమ్ముల్లాగా అభిమానిస్తాం అంటాం. కానీ నేను, మా కుటుంబం, నా తెలంగాణ అవసరమైతే తెలంగాణ గట్టిగా నిలదీసి ఆయన ఉన్న రోజునే, ఆయన పార్టీలో ఉన్న రోజునే, ఆయన కమాండ్ ఉన్న రోజునే గట్టిగా మాట్లాడాను. రేపు నేను మాట్లాడతాం, దానికి జీర్ణించుకోవాలి కదా అందరూ కూడా. సో ఫైనల్ గా జీర్ణించుకోవాలి. ఫైనల్ గా డిచ్చిపల్లి పబ్లిక్ 4 సార్లు గెలిపించారు. తర్వాత నిజామాబాద్ రూరల్ కదా 5వ సారి సేమే. సో అక్కడ ప్రజల నుంచి మీకు వస్తున్నటువంటి ప్రెషర్ ఏంటి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ? యాక్టివ్గా ఉంటే బాగుంటుంది అనేది ఉంటుంది. అందరు వస్తారు, మాట్లాడతారు, యాక్టివ్గానే ఉన్నాం కదా. కాకపోతే ఏంటంటే యాక్టివ్గా ఉండి కూడా నువ్వు వాళ్ళ కోరికలు వేరు, సగటు ప్రజల కోరికలు వేరు. వాళ్ళకి అన్నీ కావాలి పాపం. వాళ్ళు గతంలో కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళం, ఏదో ఉండేవాళ్ళం, ఆత్మీయతగా ఉండేది. ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రిని వాళ్ళు డిస్టెన్స్గా ఉండేది కాదు. ఒక కుటుంబంలో మెంబర్గానే ఉండేవాళ్ళం, కార్యకర్తలైనా జనాలైనా. ఆ గ్యాప్తోనే వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకు కొన్ని పరిధులు ఉంటాయి కదా. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటిది వేరు, ఒక పెద్ద మనిషిగా ఉండటం వేరు. కానీ నా పరిధి నేను కూడా చూసుకోవాలి కదా, అన్నిట్లో ఏళ్ళు పెట్టలేం కదా. సో రాబోయే రోజుల్లో ఒక సమాజం ఫస్ట్ ఏది కోరుకుంటే అది, దాని పట్ల పార్టీలకి పదవులు, నా అవసరాని కోసం సమాజాన్ని పెట్టను, ఉన్న పరిస్థితుల్లో నాకున్న పరిధిలో చేయటానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు మళ్ళీ రావాలి రాజకీయాల్లోకి, నైతికతని పోతుంది రాజకీయాల్లో అనుకున్న సమయంలో మీలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక నీటి బొట్టు లాంటి వాళ్ళం మనం సముద్రంలో.